హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై జుడిషరీ. ఇవాళ ఏంటంటే మాది కమర్షియల్ కోర్ట్ యాక్ట్ చదువుతున్నాం 2015ది. కమర్షియల్ కోర్ట్ యాక్ట్ ఎందుకు చదవాలి అనేసరికి మాకు డౌట్ రావచ్చు. అయితే ఈ ఈ యాక్ట్ నుంచి అసలు ఏమి ఇంపార్టెంట్, ఫస్ట్ ఏదైనా యాక్ట్ చదవాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ దానిది ఎందుకు పర్పస్ ఏంటి, ఆ యాక్ట్ ఎందుకు ఉంది మన సిలబస్లో, అసలు ఎందుకు చదువుతున్నాం అన్నట్టు అవి చూడాలి. ఓకే, కమర్షియల్ కోర్ట్ యాక్ట్ ఎందుకు ఉంది మనకు అంటే, ఈ కమర్షియల్ కోర్ట్ యాక్ట్లో ఒకవేళ ఏంటంటే మనకు ఏదన్నా ప్రొసీడింగ్స్ లేకపోతే సివిల్ రెమెడీస్ ఏమన్నా ఇన్స్టెంట్గా మనకు ఏదన్నా డిసిషన్ కావాలి అంటే మేము ఏం చేస్తాం, ఏదన్నా సివిల్ మ్యాటర్ ఉంటే, సివిల్ డిస్ప్యూట్ ఉంటే సిపిసి యూస్ చేసి, అది సివిల్ కోర్ట్స్ ఉంటాయి కదా, అది యూస్ చేస్తాం. బట్ దానికే కొంచెం ఏంటంటే అది లెంతీ ప్రాసెస్ అన్నట్టు. ఓకే, టైం ఎక్కువ తీసుకుంటుంది మన సిపిసి. అయితే సివిల్ ప్రాసెస్ నార్మల్ కేసెస్లో ఏంటంటే చాలా టైం తీసుకుంటుంది. ఓకే, ఒక డిస్ప్యూట్ సాల్వ్ అవ్వడానికి, కేసు డిగ్రీ రావడానికి చాలా టైం తీసుకోవచ్చు. కానీ ఈ యాక్ట్ ఎందుకు చదువుతున్నామంటే మేము ఈ యాక్ట్ నుంచి కోర్ట్స్ ఉన్నాయి కదా, కమర్షియల్ కోర్ట్ యాక్ట్ అని. ఈ కమర్షియల్ మీనింగ్ ఏంటి అసలు? కమర్షియల్ అంటే బిజినెస్ అన్నట్టు. బిజినెస్ మ్యాటర్స్ ఏమేమి ఉంటాయో, బిజినెస్ గురించి ఏమేమి డిస్ప్యూట్స్ ఉంటాయో దానికి కమర్షియల్ అంటారు. ఏదైనా డిస్ప్యూట్, అది బిజినెస్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా, దానికి ఒక పర్పస్గా ఈ కోర్ట్స్ తయారు చేస్తారు. ఈ కోర్ట్స్ ఏంటి అంటే ఆ కమర్షియల్ డిస్ప్యూట్ని ఇన్స్టెంట్గా రిసాల్వ్ చేసేనట్టు ఉంటుంది. ఓకే, ఇది మీడియేషన్ కాదు. మీరు ఏమో అనుకోవచ్చు కానీ ఇది మీడియేషన్ అవి అవుతాయా ఏంటి అన్నట్టు మీకు క్వశ్చన్ రావచ్చు. బట్ ఏంటి అంటే ఇది మీడియేషన్ కాదు. ఓకే, ఏమవుతుంది, ఫస్ట్ ఏదైనా డిస్ప్యూట్ ఉంటే మన సిపిసిలో యూస్ చేస్తే అది కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది. అయితే టైం ఎక్కువ తీసుకుంటాం అందులో సిపిసి యూస్ చేసి. అయితే సివిల్ డిస్ప్యూట్ ఏదన్నా నార్మల్ కోర్ట్స్ ఉంది అనుకోండి, ఆ కోర్ట్స్లో చాలా టైం తీసుకుంటాం. కాబట్టి ఈ కమర్షియల్ కోర్ట్ యాక్ట్స్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రెమెడీ రావాలి అంటే ఇక్కడ లాసెస్ అవ్వచ్చు. ఇక్కడ మనకు కమర్షియల్ కోర్ట్ యాక్ట్ అంటే బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకోండి, మీరు ఇంజంక్షన్ కావాలి అంటే కూడా మనకు టైం పడుతుంది. అదే సిపిసిలో. అప్పుడు అది నార్మల్ కోర్ట్స్లో, సివిల్ కోర్ట్స్ ఉంటాయి కదా, అందులో టైం పడుతుంది. అదే టైం ఇక్కడ మన బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్లో కూడా తీసుకున్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే ఒకవేళ తీసుకుంటే ఇక్కడ బిజినెస్ లాస్ అవ్వచ్చు. ఓకే, అందుకోసం ఏమైంది అంటే ఇక్కడ 2015లో ఒక యాక్ట్ వచ్చింది మనకు, కమర్షియల్ కోర్ట్ యాక్ట్ అని. ఈ కమర్షియల్ కోర్ట్స్లో ఏమేమి చూస్తారంటే మ్యాటర్స్, కమర్షియల్ డిస్ప్యూట్స్ది చూస్తాం. ఓకే, అవి డీటెయిల్గా మేము సెక్షన్ 2లో చూస్తాం కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్లో ఏమేమి డీల్ అవుతాయి. కానీ ఇంకా ఏంటంటే ఇది పర్పస్, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు నార్మల్గా సిపిసి యూస్ చేసి మేము ప్లీడింగ్స్, జడ్జ్మెంట్ అవి ఇవి మొత్తం రావాలి అంటే టైం పడుతుంది, ఆల్రెడీ చెప్పాను. బట్ ఇక్కడ ఇన్స్టెంట్గా మీకు రెమెడీ ఉంటుంది. ఓకే, కమర్షియల్ డిస్ప్యూట్ ఉంటే మీరు సీదా వెళ్ళి మన కమర్షియల్ కోర్ట్స్లో ఇవి ఫైల్ చేసి తొందరగా రెమెడీ వచ్చేస్తుంది. ఈ స్పీడీ డిస్పోజల్ అవుతుంది అన్నట్టు కేసు. ఓకే, ఈ స్పీడీ రెమెడీ కాబట్టి ఈ స్పీడీ రెమెడీ కావాలి అన్నట్టు మాకు ఈ యాక్ట్ని యూస్ చేసి కేసు ఫైల్ చేసుకుంటాం, సూట్ ఫైల్ చేస్తాం. ఓకే, కమర్షియల్ కోర్ట్ యాక్ట్కి. ఓకే, కమర్షియల్ కోర్ట్ యాక్ట్ అంటే మీనింగ్ అయితే చెప్పాను. పర్పస్ ఏంటి, స్పీడీ రెమెడీ రావాలి మనకు. ఓకే, ఈ స్పీడీ రెమెడీ రావాలి మనకు, ఇన్స్టెంట్గా ఏదన్నా లాస్ కాకుండా ఈ యాక్ట్ చూడాలి. ఓకే, అంతే. ఇంకా ఏముంది ఇందులో అంటే, మేము అన్ని బ్యాక్గ్రౌండ్ చూసేసరికి చెప్పాను ఇది ఎందుకు వచ్చింది. అదే ఒకవేళ నార్మల్గా ఓకే, అది తర్వాత చెప్తాను, ఫస్ట్ ఇది చూడండి. ఓకే, దీనిది ఓవర్వ్యూ చూస్తే ఏంటంటే ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే మొత్తం 23 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, 23 సెక్షన్స్ ఉన్నాయి. మరి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం. ఓకే, 23 సెక్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే 1 షెడ్యూల్ ఉంది ఇందులో.
యాక్ట్‌లో ఒక షెడ్యూల్ ఉంది. 23 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 23 సెక్షన్స్‌ది పర్పస్ ఏంటి? యూజ్ ఏంటి? అసలు ఎందుకు ఉన్నాయి? అసలు కమర్షియల్ కోడ్స్ అంటే ఏంటి? కమర్షియల్ కోర్ట్ మీనింగ్ చెప్పాను కమర్షియల్‌ది. అదే కోడ్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఓకే. ఇందులో కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమర్షియల్ కోడ్స్, కమర్షియల్ డివిజన్ అండ్ కమర్షియల్ అపిలేట్ డివిజన్ అని ఉంది మనకు చాప్టర్ 2లో. అవి దేనికి అంటాం? ఓకే. అవి డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. తర్వాత ఈ క్లాస్ అయిన తర్వాత కొన్ని 50 క్వెషన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే. అందులో తెలుస్తది ఆన్సర్స్ వస్తున్నాయా? రావా? ఓకే. చలో. డైరెక్ట్ ఫస్ట్ సెక్షన్ ఓవర్‌వ్యూగా చూస్తున్నాం ఏమేమున్నాయి. ఫస్ట్ సెక్షన్ చాప్టర్ 1లో ఏముంది? ప్రిలిమినరీ ఉంది. ఓకే. అరేంజ్‌మెంట్ ఆఫ్ సెక్షన్స్ అది ఏమేమున్నాయో అవి చూద్దాం. చాప్టర్ 1 ప్రిలిమినరీ ఉంది. ప్రిలిమినరీ 1లో షార్ట్ టైటిల్, సెక్షన్ 1లో షార్ట్ టైటిల్, ఎక్స్టెండ్ అండ్ కమెన్స్‌మెంట్ గురించి ఉంది. సెక్షన్ 2లో డెఫినిషన్ ఉంది. చాప్టర్ 2 ఇంపార్టెంట్ అయితది ఇక్కడ. చాప్టర్ 2ది పేరు కూడా గుర్తుకు పెట్టుకోండి మీరు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కమర్షియల్ కోడ్స్, కమర్షియల్ డివిజన్ అండ్ కమర్షియల్ అపిలేట్ డివిజన్. ఓకే. గింత పెద్ద పేరు ఉంది దీనికి. ఓకే. సెక్షన్ 3 to 11 వరకు ఉన్నాయి ఇందులో. చాప్టర్ 3లో ఏముంది అంటే స్పెసిఫిక్ వాల్యూ గురించి ఉంది చాప్టర్ 3లో. ఈ స్పెసిఫిక్ వాల్యూ, ఈ వాల్యూ దేని గురించి ఉంటుంది? ఓకే. ఈ స్పెసిఫిక్ వాల్యూ ఆ సూట్‌ది ఎంత వాల్యూ ఉంటది? పెక్యునరీ వాల్యూ ఉంటది కదా! మన సిపిసిలో చదివితే మేము సెక్షన్ 6లో పెక్యునరీ లిమిట్ అని ఉంటది కదా! పెక్యునరీ అంటే వాల్యూ, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎంత వాల్యూ ఉంది దానికి, ఆ రిలేటెడ్ ఉంటది. స్పెసిఫిక్ వాల్యూ అంటే ఇందులో ఒకే ఒక సెక్షన్ ఉంది. అది సెక్షన్ 12 డిటర్మినేషన్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ. దానికి ఎలా డిటర్మినేషన్ చేయాలి. ఇందులో చాప్టర్ 3A ఉంది. ప్రీ ఇన్స్టిట్యూషన్ మీడియేషన్ అండ్ సెటిల్మెంట్. ఓకే. ప్రీ ఇన్స్టిట్యూషన్ మీడియేషన్ అండ్ సెటిల్మెంట్ దీని గురించి కూడా ఉంది 12Aలో. చాప్టర్ ఇక్కడ సెక్షన్ నంబర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు సెక్షన్ నంబర్స్ కూడా గుర్తుకు పెట్టాల్సిందే. మరి చాప్టర్ 4 వచ్చేసరికి మనకు అపీల్స్ ఉన్నాయి. సెక్షన్ 13 అండ్ 14లో అపీల్స్ గురించి ఉంది. చాప్టర్ 5 వచ్చేసరికి ఏముంది అంటే మనకు ట్రాన్స్ఫర్స్ ఆఫ్ పెండింగ్ సూట్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పెండింగ్ సూట్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి పెండింగ్ సూట్స్. ఓకే. చాప్టర్ 6 చూస్తే అమెండ్మెంట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ ఎ సివిల్ ప్రొసీజర్. మనకు అక్కడ ఈ యాక్ట్ని యూజ్ చేసి మన సిపిసిలో కొన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. ఒకవేళ కొన్ని యాక్ట్స్లో అక్కడ డిఫరెన్స్ ఉందనుకోండి, ఇక్కడ అమెండ్ చేసి మేము ఇక్కడ అప్లికేబుల్ చేసుకుంటాం కమర్షియల్ డిస్ప్యూట్లో. ఓకే. ఆ రూల్స్ని, ఆ ప్రొసీడింగ్స్ని ఎందుకు అంటే అది తొందర కావాలి అని మనకు. ఓకే. స్పీడీ రెమెడీ రావాలి అన్నట్టు మేము మన ఈ ఈ యాక్ట్ని యూజ్ చేసి మన అకార్డింగ్గా కొంచెం అమెండ్మెంట్ చేసి యూజ్ చేస్తాం అన్నట్టు. చాప్టర్ 7లో చూడండి మిస్లేనియస్ ఉంది. చాప్టర్ 7లో మిస్లేనియస్ ఉన్నాయి. అండ్ తర్వాత అది సెక్షన్ 17 to 23 ఉంది. తర్వాత షెడ్యూల్ ఉంది. ఓకే. ఫస్ట్ చూడండి, ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. కమర్షియల్ కోర్ట్ యాక్ట్ 2015 ఇది ఎప్పుడు వచ్చింది అయితే ఫోర్స్లో ఎప్పుడు వచ్చింది ప్రెసిడెంట్ ఎసెంట్ కూడా దొరుకుతుంది కదా మనకు. ఎన్ఫోర్స్మెంట్ డేట్ ఎప్పుడు అంటే అవి. దీనిది ఎయిమ్ అండ్ పర్పస్ ఏంటి? ఓకే. యాక్ట్ టు బి ఏ ప్రొవైడ్. దీనిది యాక్ట్ నెంబర్ 4 ఉంది 2006 ఇది. ఓకే. కమర్షియల్ కోర్ట్ యాక్ట్ ఇది నేను డీటెయిల్గా చెప్తున్నా. తర్వాత ఇక్కడ నుంచే క్వశ్చన్స్ వస్తాయి మీకు. దీనికన్నా ఎక్కువ లిమిట్ క్రాస్ చేసి అయితే రావు. ఇంకా ఏంటంటే ఒకసారి ఈ క్లాస్ చూసేస్తే మీకు క్లియారిటీ వస్తుంది. ఓకే. ఖచ్చితంగా క్లియారిటీ వస్తుంది. మళ్ళీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఈ లెక్చర్ ఎక్కడ చూడాల్సిన కూడా అవసరం ఉండదు. కానీ ఏంటంటే కండిషన్ ఏంటంటే మీరు ప్రాపర్గా వినండి. కొంచెం టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి, కొంచెం టెక్నికల్ ఇందులో థింగ్స్ ఉన్నాయి. కమర్షియల్ డిస్ప్యూట్ డివిజన్ దేనికి అంటాం, ఇంకా అపిలేట్ డివిజన్ దేనికి అంటాం అన్నట్టు ఉంది. కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. ఓకే. కొంచెం జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది.
ఓకే. యాక్ట్ టు బి ప్రొవైడ్. ఇప్పుడు చూడండి ప్రియంబల్ చూడండి ఈ యాక్ట్‌ది. ద యాక్ట్ యాక్ట్ టు బి ప్రొవైడ్. నేను మొత్తం లైన్ బై లైన్ చదవను. ఎందుకంటే మేము లైన్ బై లైన్ చదివితే ఎక్కువ టైం అయితది. ఇంకా లాస్ట్‌కి క్వెషన్స్ కూడా చేయాల్సిన ఉంది మాకు. ఓకే. చలో. అమెండ్మెంట్ వచ్చేసరికి ఏంటి ఈ యాక్ట్ ఎందుకంటే వచ్చింది అంటే కమర్షియల్ అపిలేట్ కోడ్స్ లేకపోతే డిస్ప్యూట్ ఉంటుంది కదా, దానికి స్పీడీ డిస్పోజల్ కావాలి అన్నట్టు వచ్చింది. మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఈజీ గోయింగ్ ప్రాసెస్ ఉండాలి. బిజినెస్ మ్యాటర్స్ ఉంటాయి కదా దానికి. ఓకే చూడండి. టు ప్రొవైడ్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కమర్షియల్ కోడ్. కమర్షియల్ కోర్ట్ తయారు చేయడానికి వచ్చింది. ఇంకా ఇందులో కమర్షియల్ కోర్ట్ డిస్ప్యూట్ ఏముంటుంది అది చూపిస్తున్నాం. ఇంకా స్పెసిఫిక్ వాల్యూ ఏంది అవి ఉంది ఇందులో. ఓకే అవి చూడండి. ఇప్పుడు చాప్టర్ 1లో ఏం ఉంది అంటే చాప్టర్ 1లో మనకు ఏముంది షార్ట్ టైటిల్, ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్. షార్ట్ టైటిల్లో మనకు తెలుసు ఈ యాక్ట్ని కమర్షియల్ కోర్ట్ యాక్ట్ అంటాం 2015ది. ఇది ఎక్స్టెండ్ అవుతుంది హోల్ ఆఫ్ ఇండియాలో. మరి ఇవి ఫోర్స్లో ఎప్పుడు వచ్చింది ఈ యాక్ట్ అంటే 23rd డే ఆఫ్ అక్టోబర్ 23rd డేకి మనకు ఫోర్స్లో వచ్చింది 2015కి. ఇది మీకు ఖచ్చితంగా గుర్తుకు ఉండాలి. ఓకే. డెఫినేషన్స్లో ఏంది అంటే డైరెక్ట్గా మనకు ఏంది డైరెక్ట్ ఇక్కడ డిఫైన్ చేయలేదు. అయితే కమర్షియల్ అపిలేట్ కోర్ట్ మీన్స్ కమర్షియల్ కోర్ట్ ఎవరు సెక్షన్ 3లో ఉంది కదా దానికి అంటున్నాం అన్నట్టు ఇక్కడ సెక్షన్స్ని రెఫర్ చేశారు. ఓకే. కానీ కమర్షియల్ డిస్ప్యూట్ దేనికి అంటాం అన్నట్టు మనకు సెక్షన్ 2 క్లాస్ సిలో ఉంది. సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాస్ సిలో మనకు కమర్షియల్ డిస్ప్యూట్ అనేది ఏంటి అన్నట్టు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. కమర్షియల్ డిస్ప్యూట్స్ అంటే ఏంటి? మీన్స్ ఏ డిస్ప్యూట్ ఎరైజింగ్ అవుట్ ఆఫ్. అయితే ఏదన్నా డిస్ప్యూట్ ఎరైజ్ అయింది. కమర్షియల్ డిస్ప్యూట్ అంటే ఒక మ్యాటర్ లేకపోతే ఒక ఏమంటారు దానికి ఒక థింగ్ ఉంది. ఒక థింగ్ అంటే బిజినెస్ అనుకోండి, లేకపోతే ఇక్కడ ఉంది చూడండి ఏదన్నా డిస్ప్యూట్ ఎరైజ్ అవుతుంది దేంట్లో ఒక ఆర్డినరీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎ మార్చెంట్స్. అయితే మార్చెంట్స్ అయినా, బ్యాంకర్స్ అయినా, ఫ్రాంచైజీ అయినా, లేకపోతే ట్రేడ్స్ అయినా ఈ రిలేటెడ్ అన్ని మ్యాటర్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఏదైనా మ్యాటర్స్ డిస్ప్యూట్ అనుకోండి దానికి కూడా మేము కమర్షియల్ డిస్ప్యూట్ అంటాం. కమర్షియల్ అంటే బిజినెస్ అనేసరికి నేను ఫస్టే చెప్పాను. ఓకే. బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ ఉంటాయి కదా, అలానే ఏంటి మార్చెంట్స్ అయినా, బ్యాంకర్స్ అయినా, ఏంటి ఫ్రాంచైజీ అయినా, ట్రేడ్ అయినా ఇలాంటి. ఓకే. దీనికి అంటాం. మార్కెంటైల్ డాక్యుమెంట్స్ అయినా ఇంక్లూడ్ ది ఎన్ఫోర్స్మెంట్ అండ్ దానికి రిలేటెడ్ అన్నీ. ఓకే. క్లాజ్ 1లో ఉంది. తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంది. మార్చెండైజ్ ఆర్ సర్వీసెస్ గురించి ఎక్స్పోర్ట్ అంటే ఇంపోర్ట్ అయినా దానికి ఇష్యూ రిలేటింగ్ టు బి అడ్మిరాలిటీ అండ్ అడ్మిరాలిటీ అండ్ మెరిటైమ్ అంటే ఏంటంటే లాస్ రిలేటెడ్ టు మన సీజ్ ఉంటాయి కదా, సీజ్ దానికి అంటున్నాం. తర్వాత ఏదన్నా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఉంటుంది అనుకోండి, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ ఇంజన్స్ దానికి రిలేటెడ్. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ ఈక్విప్మెంట్స్ ఉంటాయి కదా, హెలికాప్టర్స్ అవి అన్నీ సేల్స్ అవి అన్నీ రిలేటెడ్ ఫైనాన్సింగ్ దానికి రిలేటెడ్ ఏమంటారు ఇవి కూడా కమర్షియల్ డిస్ప్యూట్లోనే వస్తాయి. ఓకే. ఇంకా కరేజెస్ ఆఫ్ గూడ్స్ కూడా వస్తాయి ఇందులో. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ కూడా వస్తాయి. ఇంకా అగ్రిమెంట్స్ రిలేటింగ్ టు ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ట్రేడ్ ఆర్ కామర్స్. ఏదన్నా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంది అది ఎక్స్క్లూజివ్లీ యూజ్ చేస్తున్నాం. ఓకే. అవి ఇంక్లూడ్ ఉంది ట్రేడ్ ఆర్ కామర్స్కి, దానికి కూడా మేము ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని చెప్తున్నాం. ఓకే. ఫ్రాంచైజీ ఉంటాయి కదా దానికి కూడా ఫ్రాంచైజీ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా దానికి కూడా మేము కమర్షియల్ డిస్ప్యూట్ కూడా అంటున్నాం. ఇవి డిస్ట్రిబ్యూషన్ అండ్ ది లైసెన్సింగ్ అథారిటీస్ ఉంటాయి కదా, అగ్రిమెంట్స్ ఉంటాయి కదా దానికి కూడా మేము ఇవి అంటున్నాం.
కమర్షియల్ డిస్ప్యూట్ అంటున్నాం. సీడీ అంటున్నాం. షార్ట్ ఫామ్‌లో సీడీ అని చెప్తున్నా. ఓకే. కమర్షియల్ డిస్ప్యూట్ అంటే లేట్ అయితుంది. మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ అగ్రీమెంట్స్ ఉంటాయి కదా! దానికి గూడా జాయింట్ వెంచర్స్ అగ్రీమెంట్ ఉన్నాయి. దానికి గూడా అంటున్నాం. ఒకసారి ఈ లిస్ట్ మీరు చదవాలి. ఎందుకంటే మనకు సెక్షన్ 2 నుంచి అయినా ఏందంటే ఎంసీక్యూస్ రావచ్చు. ఓకే. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 2 సబ్‌సెక్షన్ 1 క్లాస్ సి. ఓకే. షేర్ హోల్డర్స్ అగ్రీమెంట్స్ ఉంటాయి. దానికి కూడా మేము కమర్షియల్ డిస్ప్యూట్ అంటాము. డిస్క్రిప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రీమెంట్ ఉంటాయి. రిలేటెడ్ టు ఏంటి ఇండస్ట్రీస్. ఓకే. ఫైనాన్సింగ్ సర్వీసెస్ దానికి కూడా. ఇంకా మార్కెంటైల్ ఏజెన్సీ ఉంటాయి. దానికి కూడా దానిది యూజ్ కూడా. ఓకే. పార్ట్నర్షిప్ అగ్రీమెంట్‌కి కూడా చెప్తున్నాం. టెక్నాలజీ డెవలప్‌మెంట్ అగ్రీమెంట్ కోసం చెప్తున్నాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రిలేటింగ్ టు ఏ రిజిస్టర్ అండ్ అన్‌రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్, కాపీరైట్, పేటెంట్, డిజైన్, డామినెంట్ ఇవి అన్నీ కూడా మనకు ఏందంటే కమర్షియల్ డిస్ప్యూట్‌లో వస్తాయి. ఈ రిలేటెడ్ డిస్ప్యూట్స్. ఓకే. జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఇవి అన్నీ మనకు కమర్షియల్ డిస్ప్యూట్‌లో వస్తాయి. కమర్షియల్ డిస్ప్యూట్ అంటే బిజినెస్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అనేసి నేను షార్ట్ ఫామ్‌లో చెప్పాను. అవి ఈ రిలేటెడ్ ఇవి అన్నీ ఇచ్చి ఏదన్నా ఒక ఎంసీక్యూస్‌లో ఇచ్చి ఏది రాదు అన్నట్టు కూడా అడగచ్చు. అందుకోసం సెక్షన్ 2 సబ్‌సెక్షన్ 1 క్లాస్ సి ఒకసారి మీరే చదవండి. ఓకే. బేరాక్‌లో చదివితే బేరాక్‌లో చదవండి. లేకపోతే ఇక్కడ కూడా చదవచ్చు మీరు. ఓకే. ఇవి చూడండి. అగ్రీమెంట్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఇవి కూడా వస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకు ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాసెస్ సర్వీస్ కూడా వస్తుంది న్యాచురల్ రిసోర్సెస్ నుంచి. తర్వాత కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ రిలేటింగ్ టు అబవ్. ఇప్పుడు ఏదన్నా కాంట్రాక్ట్ ఏజెన్సీ ఉన్నాయి. ఇప్పుడు పైన ఆ లిస్ట్ ఉంది కదా మొత్తం. ఆ లిస్ట్‌కి రిలేటెడ్ ఏదన్నా కాంట్రాక్ట్స్ ఉంటే కూడా అవి కూడా వస్తాయి. ఓకే. సచ్ ఏ అదర్ కమర్షియల్ డిస్ప్యూట్ యాజ్ మే బీ నోటిఫై. ఏదన్నా వేరే కమర్షియల్ డిస్ప్యూట్ ఒకవేళ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తే ఆ డిస్ప్యూట్‌ని కూడా మేము కమర్షియల్ డిస్ప్యూట్ అంటాం. ఓకే. తర్వాత ఎక్స్‌ప్లనేషన్ చూడండి. ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసరికి ఇక్కడ ఇంపార్టెంట్ అయింది. ఏ కమర్షియల్ డిస్ప్యూట్ షల్ నాట్ సీజ్ టు బి ఏ కమర్షియల్ డిస్ప్యూట్ మియర్లీ బికాస్. అయితే ఒక కమర్షియల్ డిస్ప్యూటే అయి ఉంటుంది. అది చేంజ్ అవ్వది బికాస్ ఆఫ్ దీస్ అన్నట్టు. ఏంటి అవి చూడండి. ఇన్మూవబుల్ ప్రాపర్టీ ఆర్ ఫర్ ది realization of a monument out of a immovable property given as a security or involving పర్మనెంట్ ఏదన్నా ఇన్మూవబుల్ ప్రాపర్టీ ఉంది. ఆ ఇన్మూవబుల్ ప్రాపర్టీ దేనికైనా కొంచెం సెక్యూరిటీగా లేకపోతే ఇన్వాల్వ్ అయిందనుకోండి. ఆ ఆ మ్యాటర్ కూడా మనకు కమర్షియల్ డిస్ప్యూట్‌లోనే వస్తది. ఎక్కడున్నాం? ఎక్స్‌ప్లనేషన్ ఎక్స్‌ప్లనేషన్‌లో క్లాజ్ 1 చూడండి. అది ఏమంటున్నామంటే ఏదైనా ఇన్మూవబుల్ ప్రాపర్టీ ఉంది నామినీస్‌ది. కానీ అది ఏదైనా సెక్యూరిటీ పర్పస్ ఉంది. కానీ అవి మనకు కమర్షియల్ డిస్ప్యూట్‌లో రావద్దు అన్నట్టు అలా ఉండది అన్నట్టు. అవి కూడా కమర్షియల్ డిస్ప్యూట్‌కే కిందికి వస్తది. ఓకే. క్లాజ్ బిలో చూడండి. ఏదన్నా కాంట్రాక్టింగ్ పార్టీ ఉంది. మన స్టేట్ గవర్నమెంట్ లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి కనెక్ట్ అయ్యి ఉంది. ఏదన్నా ఇన్‌స్ట్రుమెంటాలిటీస్ ఉంటాయి కదా! అవి. లేకపోతే ఏదన్నా ప్రైవేట్ బాడీ ఉంది. ఓకే. ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదన్నా పబ్లిక్ ఫంక్షన్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మనకు డిస్ప్యూట్ ఈ యాక్ట్‌లో తీసుకోవచ్చు అన్నట్టు మేము. కమర్షియల్ డిస్ప్యూట్‌లో తీసుకోవచ్చు వాళ్ళకి గూడా. ఏదన్నా పార్టీ అందులో మన గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. లేకపోతే పబ్లిక్ ఫంక్షనరీస్ ఉంది. ఫంక్షన్ చేస్తుంది అన్నట్టు మేము వాళ్ళకు వదిలేయొద్దు అన్నట్టు. అయితే యూజ్ అయితది. వాళ్ళు గూడా వస్తారు. ఓకే. కమర్షియల్ డిస్ప్యూట్ అన్నట్టు సీజ్ కాదు అన్నట్టు వాళ్ళు. ఐ హోప్ మీకు అర్థమైతుందో అని అనుకుంటున్నా నేను. 2
సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఐ చూడండి, స్పెసిఫిక్ వాల్యూ ఉంది. ఇన్ రిలేషన్ టు ఏ కమర్షియల్ డిస్ప్యూట్ షెల్ మీన్స్ ది వాల్యూ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఏ సూట్ యాజ్ డిటర్మైన్ ఇన్ అకార్డింగ్స్ విత్ ది సెక్షన్ 12 విచ్ షెల్ నాట్ బీ లెస్ దెన్ 3 lakh rupees or such a higher value as may be notified by the central government. ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోండి, ఈ స్పెసిఫైడ్ వాల్యూ అంటే కమర్షియల్ కోర్ట్ వాల్యూ ఉంటుంది కదా, ప్రతి స్టేట్కి డిఫర్ అవుతుంది. అయితే ప్రతి ఒక్క స్టేట్కి వేరే వేరే ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఏమన్నా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు, అయితే 3 lakhs ఉండాలన్నట్టు. ఇది ప్రతి స్టేట్కి వేరే వేరే ఉంటుంది. కానీ ఇక్కడ చూసేసరికి మన సెక్షన్ 12లో ఏముంది అది ఉంటుంది. కానీ దానికన్నా షెల్ నాట్ లెస్ దెన్ అంటే 3 lakhs కన్నా కింద ఉండదు, 3 lakhs కన్నా పైకే ఉంటుంది అన్నట్టు స్పెసిఫైడ్ వాల్యూ. ఓకే, ఇవి సబ్జెక్ట్ మ్యాటర్ అన్నా కదా నేను, పెక్యునరీ వాల్యూ అనేసరికి అవే దాని గురించే ఇక్కడ అంటున్నాం మేము, స్పెసిఫైడ్ వాల్యూ అనేసరికి. ఓకే, కమర్షియల్ డిస్ప్యూట్ అంటే ఆ సూట్లో దానికి సబ్జెక్ట్ మ్యాటర్ ఎంత ఉన్నాయి, పైసలు ఎంత ఉన్నాయి, దానికి రిలేటెడ్ ఎంత అమౌంట్ ఉంది అంటే అది 3 లక్షల కన్నా కింద ఉండద్దు, ఎక్కువ ఉండొచ్చు. ఓకే, దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ రికవరీ ఆఫ్ మనీ ఉంది, దానికి ఒక 4 lakhs రూపీస్ ఉంది అనుకోండి, 3 lakhs లేకపోతే 4 lakhs పెట్టుకుందాం. 4 lakhs ఉంది, 4 lakhs ప్లస్ ఏంటంటే దానికి ఇంట్రెస్ట్ కూడా పెడతాం మేము. ఇంట్రెస్ట్ పెడితే ఒక 50,000 అంతా ఇంట్రెస్ట్ పెడతాం. ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ ఇప్పుడు ఎంత అయిపోతుంది ఇక్కడ అంటే 4,50,000 అలా అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ మ్యాటర్. తర్వాత ఇక్కడ ఇది స్పెసిఫైడ్ వాల్యూ అంటే చెప్పాను, 3 lakhs కన్నా కిందగా ఉండొద్దు, కానీ 3 lakhs కన్నా ఎక్కువ ఉండొచ్చు. హయ్యర్ వాల్యూ యాజ్ మే బీ ఈజ్ నోటిఫైడ్, దానికి హయ్యర్ వాల్యూ ఎంత ఉంటుందంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఓకే, ద వర్డ్ అండ్ ది ఎక్స్ప్రెషన్ యూజ్డ్ అండ్ నాట్ డిఫైన్డ్ ఇన్ దీస్ యాక్ట్ బట్ డిఫైన్డ్ ఇన్ ది కోడ్ ఆఫ్ CPC 1908 and the Evidence Act shall have the same meaning is respectively assigned. అయితే ఇక్కడ ఏమంటున్నామంటే ఒక ఎక్స్ప్రెషన్ లేకపోతే ఏదన్నా వర్డ్స్ ఇక్కడ యూస్ చేస్తున్నాం కదా, దానికి మీనింగ్ ఇక్కడ లేదు డిఫైన్డ్ అయ్యి, కానీ ఆ మీనింగ్ ఆ వర్డ్స్ని డిఫైన్డ్ అయి ఉంది మన CPCలో లేకపోతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. అదే సేమ్ మీనింగ్స్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది అన్నట్టు, అదే మీనింగ్స్ ఇక్కడ కూడా యూస్ చేస్తాం అన్నట్టు మేము. ఓకే, CPC అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్నట్టు గుర్తుకు పెట్టుకోవాలి ఇక్కడ మీరు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ చార్ట్ ఎందుకు చూపిస్తున్నామంటే మేము బికాజ్ ఆఫ్ ఇందులో తెలుస్తుంది మీకు కమర్షియల్ కోర్ట్ అంటే ఏంటి, దానికి ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉంటే ఏమంటారు లేకపోతే ఏమంటారు. ఓకే, మనకు కొన్ని జ్యూరిస్డిక్షన్స్లో ఏముంటుందంటే డైరెక్ట్ మనకు ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉంటాయి. అవే కొన్ని హైకోర్ట్స్కి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉండదు అన్నట్టు. ఓకే, వేర్ ది హైకోర్ట్ హ్యాస్ అ ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్, వేర్ కొన్ని హైకోర్ట్స్కి అయితే ప్రతి ఒక్క హైకోర్ట్కి అయితే మన కంట్రీలో ఎన్నో హైకోర్ట్స్ ఉన్నాయి. ఆ హైకోర్ట్స్లో ప్రతి ఒక్క హైకోర్ట్కి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉండదు. ఓకే, అపిలేట్ జ్యూరిస్డిక్షనే ఉంటాయి, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అయితే లైక్ ఢిల్లీ అనుకోండి, కోల్కతా అనుకోండి, ఇలానే కొన్ని మద్రాసు, ఇలాంటి కొన్ని ఏంటంటే హైకోర్ట్స్కి ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉంది, కానీ కొన్ని కోర్ట్స్కి లేవు. ఓకే, ఇవి 2 చార్ట్స్ మీకు గుర్తుకు ఉండాలి. వేర్ హైకోర్ట్ హ్యాజ్ అ ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్, ఒకవేళ ఉంటే ఏమవుతుంది, ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉంటే ఏమవుతుంది, ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ లేకపోతే ఏముందో. ఓకే, అవి చూడండి ఇక్కడ సివిల్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ మన హైకోర్ట్కి ఉన్నాయి, కొన్ని కోర్ట్స్కి. ఉంటే ఏమంటారు దానికి చూడండి, కమర్షియల్ ఎపిలేట్ డివిజన్. ఇప్పుడు వేర్ హైకోర్ట్ హ్యాజ్ ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్, అయితే హైకోర్ట్కి ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉంటే కమర్షియల్ ఎపిలేట్
డివిజన్ ఉంది. అవి అపిలేట్ డివిజన్ ఎవరికి ఉంది అంటే హైకోర్ట్ ఉంది. ఫస్ట్ కింద నుంచి రండి. అయితే కమర్షియల్ డివిజన్ ఆఫ్ ది హైకోర్ట్ విత్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అయితే ఒక కోర్ట్‌కి ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. ఎప్పుడు అంటామంటే దానిది కింద కాదు. డైరెక్ట్‌గా మేము ఏదన్నా డిస్ప్యూట్ ఉంటే డైరెక్ట్ హైకోర్ట్‌కి వెళ్ళొచ్చు. ఆ డైరెక్ట్ హైకోర్ట్‌కి వెళ్తున్నామంటే ఆ హైకోర్ట్‌కి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి. ఆ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న హైకోర్ట్ ఉంది కదా, దానికి కమర్షియల్ డివిజన్ అంటారు. కమర్షియల్ డివిజన్ ఆఫ్ హైకోర్ట్ అంటాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది ఆ హైకోర్ట్‌కి. ప్లస్ ఏందంటే ఆ హైకోర్ట్‌లో సింగిల్ జడ్జే ఆ కేస్‌ని చూస్తారు. అయితే ఆ డిస్ప్యూట్‌ని చూస్తారు. ఓకే. అవి. తర్వాత ఏముంది అంటే కొన్ని డిస్ట్రిక్ట్‌కి కూడా ఉంటాయి. ఇప్పుడు అపీల్ ఉంటే మనం డివిజన్ హైకోర్ట్‌కి వెళ్తాం. కమర్షియల్ అపిలేట్ డివిజన్ ఆఫ్ హైకోర్ట్‌కి వెళ్తాం అపీల్‌కి. ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా! చూడండి ఈ డబ్బా ఉంది. ఈ డబ్బా ఉంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఇది చూడండి. ఓకే. కమర్షియల్ కోర్ట్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది. అవి కమర్షియల్ కోర్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది. ఆ కమర్షియల్ కోర్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఎవరు కేసెస్ చూస్తారు అంటే నార్మల్‌గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌లో ఇవి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అన్నట్టు. ఈ 2 కోర్ట్‌లకి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. ఒకటి హైకోర్ట్, ఒకటి డిస్ట్రిక్ట్ కోర్ట్. అయితే కొన్ని కోర్ట్స్‌కి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్ట్స్‌కి. ఇప్పుడు ఇవి లేదు. మన హైకోర్ట్‌కి లేదు కదా! తెలంగాణ హైకోర్ట్‌కి లేదు మన ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అలానే ఉన్న కోర్ట్స్‌కి ఏమైతది, లేని కోర్ట్స్‌కి ఏమైతది, ఈ కాన్సెప్ట్ వినండి ఫస్ట్. ఓకే. ఇక్కడ కమర్షియల్ కోర్ట్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉంది కదా! ఆ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉన్న కోర్ట్స్ ఎవరు చూస్తారు అంటే ప్రిసైడింగ్ ఓవర్ ఎవరు చేస్తారంటే మన డిస్ట్రిక్ట్ జడ్జెస్ చూస్తారు. ఓకే. డిస్ట్రిక్ట్ జడ్జ్ చూస్తారు. దీనిది అపీల్ ఎక్కడ పోతది అంటే మనకు హైకోర్ట్‌కి వెళ్తది. ఓకే. హైకోర్ట్‌లో అపిలేట్ డివిజన్ అన్నట్టు ఒక హైకోర్ట్‌లోనే ఒక సెపరేట్ బాడీ ఉంటది. ఆ సెపరేట్ బాడీలో ఏందంటే కమర్షియల్ అపిలేట్ డివిజన్ అనేసరికి పెడతారు. అవి ఏందంటే దీనిది అపీల్ అక్కడ లై అయితది. ఓకే. మరి చూడండి మన హైకోర్ట్‌లోనే కమర్షియల్ డివిజన్ ఆఫ్ హైకోర్ట్ అనేసరికి ఉంటది. కమర్షియల్ డివిజన్ హైకోర్ట్‌ది ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళినాం గదా మేము. ఆ డైరెక్ట్ వెళ్తే కమర్షియల్ డివిజన్ ఆఫ్ హైకోర్ట్ విత్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. ఆ కేసెస్ ఎవరు చూస్తున్నారు? సింగిల్ జడ్జ్ చూస్తున్నారు. ఆ సింగిల్ జడ్జ్‌ది అపీల్ గూడా ఎక్కడ లై అయితది అంటే మనకు కమర్షియల్ అపిలేట్ డివిజన్ ఆఫ్ హైకోర్ట్‌కి వెళ్తదన్నట్టు. ఓకే. ఇవి. అయితే హైకోర్ట్ ఉంది. హైకోర్ట్‌లో మళ్ళీ ఒక సెపరేట్ బాడీ ఉంది. అది కమర్షియల్ అపిలేట్ డివిజన్ అంటాం దానికి. ఓకే. అపిలేట్ డివిజన్ అంటున్నాం దీనికి. ఓకే. ఎందుకు చూస్తున్నామంటే మన హైకోర్ట్‌కి, డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ సైడ్ రండి. అయితే మనకు హైకోర్ట్‌కి కమర్షియల్ హ్మ్. అయితే వేర్ హైకోర్ట్ డస్ నాట్ హ్యావ్ ఎ ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్. అయితే కొన్ని హైకోర్ట్స్ ఉన్నాయి గదా! ఆ హైకోర్ట్‌కి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లేదు. అయితే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లేకపోతే డివిజనల్ జ్యూరిస్డిక్షన్ ఉంటది గదా! ఓకే. అయితే డైరెక్ట్ వాళ్ళు కేసెస్ అయితే చూడరు. కమ్ కమర్షియల్ డివిజన్ కేసెస్ అయితే చూడరు. డైరెక్ట్ వెళ్ళలేరు. కానీ దానికి అపీల్ అయితది గదా! ఇప్పుడు చూడండి ఒక కేసెస్ చూడాలి అంటే ప్రతి ఒక్క మనకు నార్మల్ కేసెస్ మన సీపీసీ యూజ్ చేసి మనం సివిల్ కోర్ట్స్ ఎలా ఉంటాయో దాంట్లో జూనియర్ సివిల్ జడ్జ్ ఉంటారు, సీనియర్ సివిల్ జడ్జ్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉంటారు. ఇలానే డైరెక్ట్ ఏందంటే ఇందులో గూడా కమర్షియల్ డిస్ప్యూట్‌లో గూడా సేమ్ అలానే ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే కమర్షియల్ డిస్ప్యూట్స్‌నే చూస్తారన్నట్టు. ఓకే. కమర్షియల్ డిస్ప్యూట్ బిలో ది లెవెల్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఇప్పుడు బిలో లెవెల్ ఉంది. కమర్షియల్ డిస్ప్యూట్‌లో ఫస్ట్ బిలో లెవెల్ ఉందనుకోండి. ఆ కమర్షియల్ బిలో లెవెల్ ఉంటే ఎవరొస్తారు ఇందులో? జూనియర్ సివిల్ జడ్జ్ వస్తారు. సీనియర్ సివిల్ జడ్జ్ వస్తారు. వాళ్ళది అపీల్ ఎక్కడ లై అయితది? మనకు కమర్షియల్ అపిలేట్ కోర్ట్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ లెవెల్. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కమర్షియల్ కోర్ట్‌లో ఎక్కడ ఉంటది? అక్కడ లై అయితది. ఫస్ట్ ఆహ్
జూనియర్ సివిల్ జడ్జ్, తర్వాత సీనియర్ అటు వెళ్తుంది. అటు లేకపోతే మనకు డిస్టిక్ జడ్జెస్ దగ్గర వెళ్తుంది. డిస్టిక్ జడ్జెస్ది ఏదైనా అపీల్ దానిది అపీల్ ఎక్కడ పోతుంది అంటే మనకు అపీలేట్ కమర్షియల్ అపీలేట్ కోర్ట్ ఎట్ డిస్టిక్ లెవెల్లో ఉంటుంది కదా, డిస్టిక్ జడ్జెస్ చూస్తారు. ఆ డిస్టిక్కి ఆ డిస్ప్యూట్ అది అపీలేట్ కోర్ట్ ఆఫ్ డిస్టిక్ లెవెల్లో అక్కడ వెళ్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత చూడండి, తర్వాత ఏదైనా కమర్షియల్ కోర్ట్ ఎట్ డిస్టిక్ లెవెల్ ఉంది కదా, దాంది అపీల్ మళ్ళీ ఎక్కడ వెళ్తుంది అంటే మీరు చూస్తే కమర్షియల్ అపీలేట్ డివిజన్ ఆఫ్ హైకోర్ట్కి వెళ్తుంది. ఓకే, కింద నుంచి పైకి వెళ్తుంది అన్నట్టు, ఇక్కడ డైరెక్ట్ వెళ్తలేదు ఇక్కడ కేసెస్. అలానే సేమ్ ఏంది అంటే అసలు డివిజన్ అంటే మనకు 2 జడ్జెస్ ఉంటాయి. 2 జడ్జెస్ బెంచ్కి మనం డివిజన్ అంటాం. కానీ ఇక్కడ అపీలేట్ కమర్షియల్ అపీలేట్ కోర్టులో ఒక సింగిల్ జడ్జే చూస్తారు అన్నట్టు. కానీ ఇక్కడ కమర్షియల్ డివిజన్ ఆఫ్ హైకోర్టు విత్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, అందులో సింగిల్ జడ్జే చూస్తున్నారు కేసెస్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేసి చెప్పండి. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాను నేను, కొన్ని హైకోర్ట్స్కి ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉంది, కొన్ని హైకోర్ట్స్కి ఉండయి అన్నట్టు. లేనిది హైకోర్ట్స్ లేనిది జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, అవి జ్యూరిస్డిక్షన్ అయితే మీనింగ్ అయితే తెలుసు కదా మీకు. ఓకే, అయితే సివిల్కి ఏదన్నా డిస్ప్యూట్ ఉంటే సివిల్ దగ్గర పోతున్నాం, జూనియర్ సివిల్ జడ్జ్ వెళ్తున్నాం, సీనియర్ దగ్గర వెళ్తున్నాం, లేకపోతే డిస్టిక్ జడ్జ్ దగ్గర వెళ్తున్నాం. తర్వాత దానిది కూడా వర్క్ అవుట్ కాకపోతే కమర్షియల్ అపీలేట్ కోర్ట్ ఆఫ్ డిస్టిక్ లెవెల్ దగ్గర అపీలేట్ చేస్తున్నాం. తర్వాత అక్కడ నుంచి కూడా మనకు రిలీఫ్ రాకపోతే కమర్షియల్ అపీలేట్ డివిజన్ ఆఫ్ హైకోర్ట్ దగ్గర వెళ్తున్నాం అన్నట్టు. అలానే సేమ్ ఉన్నది ఇవి లేనిది చూసుకున్నాం. ఓకే, ఏదన్నా అర్థం కాకపోతే మీరు మెసేజ్ చేసి చెప్పచ్చు, అడగచ్చు. ఓకే, చాప్టర్ 2లో ఏముంది, కమర్షియల్ కోర్టు, కమర్షియల్ అపీలేట్ కోర్టు, కమర్షియల్ డివిజన్ అండ్ కమర్షియల్ అపీలేట్ డివిజన్. దీనికి ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు అన్నట్టు ఉంది. అయితే ఆల్రెడీ నేను మీకు ఇప్పుడు ఏమన్నానో అదే ఉంది సేమ్. ఓకే, ఇంకా డీపీ ఇక్కడ ఏం లేదు. కమర్షియల్ కోర్ట్ డిస్ప్యూట్ ఎవరు చేస్తారు అన్నీ అయితే డిస్టిక్లో మన డిస్టిక్ లెవెల్లో కూడా ఎనీ నెంబర్ ఆఫ్ మనకు కమర్షియల్ కోర్ట్స్ ఉన్నాయి. అవి ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దేనికి రిలేటెడ్ అంటే మనకు కమర్షియల్ డిస్ప్యూట్ సాల్వ్ అవ్వాలి అంటే కమర్షియల్ డిస్ప్యూట్స్కి రిలేటెడ్ ఉంటాయి, కమర్షియల్ కోర్ట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ అయిపోయింది అది ప్రతి ఒక్క జ్యూరిస్డిక్షన్లో, డిస్టిక్ లెవెల్ జ్యూరిస్డిక్షన్లో. ఓకే, తర్వాత చూడండి, ఒకవేళ ఇక్కడ ప్రొవిజో ఇంపార్టెంట్ ఉంది సెక్షన్ 3ది. ఇప్పుడు చెప్పాను కదా, ఆర్డినరీ ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉంటే ఏమవుతుంది అంటే, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు అంటే నోటిఫై కమర్షియల్ డిస్ప్యూట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు డిస్టిక్ లెవెల్లో ఉంటుంది, డిస్టిక్ జడ్జ్ లెవెల్లో చూస్తారు దానికి. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్టర్ ది కన్సల్టేషన్ విత్ ది హైకోర్ట్, ఇక్కడ లేనిది ఏం చేస్తారు అంటే హైకోర్ట్ దగ్గర కన్సర్న్ చేస్తారు. హ్యావింగ్ ఏ ఆర్డినరీ ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ చార్ట్ రిలేటెడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు పెక్యునరీ వాల్యూ ఎంత ఉండాలి అంటే 3 lakhs కన్నా కింద ఉండద్దు అని చెప్పిన, ఎక్కువ మీకు ఎంత కూడా ఉండొచ్చు. ఓకే, ఇవి అయిపోయింది. మరి ఇక్కడ ఎనీథింగ్ దాంతో రిలేటెడ్ రూల్స్ అవి ఇక్కడ ఎవరు చేస్తారు అంటే కంటైనింగ్ ఇన్ దిస్ యాక్ట్ ద స్టేట్ గవర్నమెంట్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది హైకోర్ట్ బై ఏదన్నా పెక్యునరీ వాల్యూ అయినా ఏదైనా డిసైడ్ చేయాలి అంటే ఏ స్టేట్ గవర్నమెంట్ దేంతో కన్సర్న్ అవుతుంది అంటే హైకోర్ట్ నుంచి. ఓకే, దాని వాల్యూ 3 lakhs కన్నా కింద ఉండద్దు అని చెప్తుంది. అండ్ రూపీస్ అండ్ సచ్ ఎ హయ్యర్ వాల్యూ ఫర్ ది హోల్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది ఎస్టేట్ యాజ్ ఇట్ మస్ట్ బీ కన్సిడర్ నెససరీ. అయితే స్టేట్కి ఎంత అయితే డిఫర్ ఉంటుంది అన్నాను కదా, ప్రతి ఒక్క స్టేట్కి వేరే వేరే ఉంటుంది అది. ఇప్పుడు ఈ లైన్ చూడండి, కోర్ట్ షెల్ ఎక్స్టెండ్
and may from a time to time increase, reduced or alter such a limit. అదే లిమిట్స్ మన కోర్ట్ వస్తే ప్రతి ఒక్క కోర్ట్ డిఫరెంట్ పెక్యునరీ వాల్యూస్ ఉంటాయి అన్నాం కదా, అలానే సేమ్ కోర్ట్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు అనేసరికి సబ్సెక్షన్ 2 అంటుంది. సబ్సెక్షన్ 3లో కమర్షియల్ డిస్ప్యూట్స్ ద స్టేట్ గవర్నమెంట్ with the concern the chief justice of a high court appoint one or more person having the experience in dealing with the commercial dispute to be is a judge or a judges of a commercial dispute either at the level of a district judge or the court below ది లెవెల్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ జడ్జ్. అయితే మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విత్ ది కన్సర్న్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ది పర్మిషన్ అనొచ్చు మీరు కన్సర్న్ అంటే. ఓకే, దానికి ఇన్ఫార్మ్ కూడా చెప్పచ్చు ఆ వర్డ్స్ కూడా, కానీ అపాయింట్ చేస్తుంది 2 or more. ఎవరు అంటే ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది ఆ కమర్షియల్ డిస్ప్యూట్లో వాళ్ళు జడ్జెస్ కూడా ఉన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో, వాళ్ళకు అపాయింట్ చేస్తారు అన్నట్టు. ఓకే, సబ్సెక్షన్ 3లో అపాయింట్ 1 or more person having ఏ ఎక్స్పీరియన్స్, వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంది కమర్షియల్ డిస్ప్యూట్లో. ఆ డిస్ప్యూట్ దేనికి, కమర్షియల్ డిస్ప్యూట్ టు బి ఏ జడ్జెస్గా వాళ్ళు ఒక వర్క్ చేశారు కమర్షియల్ డిస్ప్యూట్ లెవెల్లో, వాళ్ళకు అపాయింట్ చేస్తారు డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆర్ ఏ కోర్ట్ బిలో ది లెవెల్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్ కోర్ట్. చలో 3A designated of a commercial appellate court. Designated of a commercial appellate court ఏముంటుందంటే except the territories over which the high court have a original ordinary civil jurisdiction. అయితే ఒరిజినల్ ఆర్డినరీ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఏముంది దాని తప్ప స్టేట్ గవర్నమెంట్ మే ఆఫ్టర్ ఎ కన్సల్టేషన్ విత్ ది హై కోర్ట్ concerned with the high court by notification designated such a member of a commercial appellate court at a district level లో కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనేసరికి చెప్తుంది మన సెక్షన్ 3లో. జస్ట్ మీరు సెక్షన్ 3A ఆ పేరు గుర్తుకు పెట్టుకోండి, డెసిగ్నేషన్ ఆఫ్ కమర్షియల్ అపిలేట్ కోర్ట్ గురించి. ఆల్రెడీ నేను మ్యాటర్ ఇప్పుడే చెప్పాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే అప్లికేషన్ అవుతుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కమర్షియల్ డివిజన్ ఆఫ్ ది హై కోర్ట్ అంటే ఇక్కడ హై కోర్ట్ హ్యావింగ్ ఎ ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ గురించి ఉంది. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హై కోర్ట్ మే ఆర్డర్ చేస్తారు కాన్స్టిట్యూట్ ది కమర్షియల్ డివిజన్ అని 1 or more బెంచెస్ కోసం కన్సిస్టింగ్ ఆఫ్ ఎ సింగిల్ బెంచ్. ఇప్పుడు చెప్పాను కదా నేను, వాళ్ళు సింగిల్ బెంచ్గా ఉంటారు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ హైలైట్ చేశాను, అది మార్క్ చేసుకోండి మీరు. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ ఆఫ్ ది హై కోర్ట్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ ఇప్పుడు చెప్పాను జడ్జెస్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ కమర్షియల్ డివిజన్లో వర్క్ చేస్తారు. అండ్ సెక్షన్ 5లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కమర్షియల్ అపిలేట్ డివిజన్ గురించి ఉంది ఇక్కడ. ఓకే, ఇందులోకి వెళ్ళి ఎక్కువ ఏం రావు. సెక్షన్ 6 జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎ కమర్షియల్ కోర్ట్. జ్యూరిస్డిక్షన్ ఏముంటుంది కమర్షియల్ కోర్టుది అంటే ఏదైనా స్పెసిఫైడ్ వాల్యూ ఎరైజ్ అయ్యింది కదా మనకు, ఆ స్పెసిఫైడ్ వాల్యూ రిలేటెడ్ డిస్ప్యూట్ని జ్యూరిస్డిక్షన్ ఎంత ఉంది అవి చూస్తారు. ఓకే, దాని ప్రొసీజర్ ఎలా నడుస్తుంది అంటే మన సెక్షన్ 6 to 20 నుంచి ఆఫ్ ఏ సిపిసి గురించి ఉంది. మన ప్రొవిజన్ సెక్షన్ 16 to 20లో ఏముంది అంటే మనకు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ సూట్స్ అంటే ఇన్స్టిట్యూట్ ఎక్కడ చేయాలి అని ఉంది కదా మనకు. సెక్షన్ 6లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటే అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ సిచ్యువేట్ ఉంది అక్కడ, అలానే డిఫరెంట్స్ అందులో ఏదైనా జ్యూరిస్డిక్షన్ ఒక డిఫరెంట్ ఉంటే, అయితే ప్రాపర్టీ డిఫరెంట్ ఏరియాస్లో ఉంటే అలా ఏంటి అన్సర్టైన్ ఉంటే జ్యూరిస్డిక్షన్ అవి రిలేటెడ్ ఉంది ఇక్కడ సెక్షన్ 16 to 20. ఓకే, అది సిపిసి ప్రకారం యూస్ చేస్తామన్నట్టు సెక్షన్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎ కమర్షియల్ కోర్ట్
అవి ఉంది సెక్షన్ 6లో. సెక్షన్ 7లో జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎ కమర్షియల్ డివిజన్ ఆఫ్ అ హై కోర్ట్ది ఉంది. కమర్షియల్ డివిజన్ ఆల్ ది సూట్స్ అండ్ ది అప్లికేషన్ రిలేటింగ్ టు ఎ కమర్షియల్ dispute of a specified value filed in the high court having a original civil jurisdiction shall be heard and they disposed of by the commercial division of that high court. ఏదన్నా ఒరిజినల్ ఇస్ మనకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న కేసు ఏదన్నా కోర్టు ఉంది కదా, ఆ కోర్టులో హైకోర్టు ఉంది, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది, అది రిలేటెడ్ ఉంది దేనికి అంటే కమర్షియల్ డిస్ప్యూట్కి. ఏదైనా స్పెసిఫిక్ వాల్యూకి చూస్తే అదే స్పెసిఫిక్ వాల్యూ ప్రాపర్గా అనుకోవాలి మేము. ఓకే, దానికి రిలేటెడ్ మళ్ళీ వేరేది వెళ్తాం అన్నట్టు ఉండదు ఇక్కడ. బార్ against the revision application or a petition against an interlocutory order. ఏదన్నా ఆర్డర్ వచ్చింది, ఇంటర్లోకేటరీ ఆర్డర్ వచ్చింది అనుకోండి, దానికి మళ్ళీ ఇంటర్లోకేటరీ ఆర్డర్ వేయద్దు ఏమద్దు అన్నట్టు సూట్స్ వేయాలి, అవి చేయాలి అన్నట్టు ఏం సిచ్యువేషన్ ఉండదు అన్నట్టు. ఓకే, ఏదన్నా మాకు ఇంటర్లోకేటరీ ఆర్డర్ వచ్చింది ఈ డిస్ప్యూట్లో. ఓకే, కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్లోకి వెళ్ళి ఏమైందంటే మనకు ఒక ఇంటర్లోకేటరీ ఆర్డర్ వచ్చింది, ఇంట్రీమ్ రిలీఫ్ లెక్క వచ్చింది, దానికి తీసుకొని వెళ్ళి మేము ఏదన్నా సూట్ లేకపోతే పెటిషన్ అవి ఇవి ఏమి వేయద్దు, డైరెక్ట్ ఇవి అయిపోయిన తర్వాతనే డైరెక్ట్ కేసు అయిపోయిన తర్వాతనే సూట్ అయిపోతుంది కదా, తర్వాతనే మీరు అపీల్కి పోవాలి. మధ్యలో మనకు ఇంటర్లోకేటరీ ఆర్డర్ క్యాన్సిల్ చేయండి, లేకపోతే అది ఇది అన్నట్టు రివిజన్ చేయండి, లేకపోతే పెటిషన్ షెల్ బి ఈజ్ ఎంటర్టైన్ చేయండి, పెటిషన్ వేయండి, ఇంటర్లోకేటరీ ఆర్డర్, ఇవి కోర్ట్ కమర్షియల్ కోర్ట్ యాక్ట్ ఏమి ఇచ్చిందో ఆర్డర్ అవే ఫస్ట్ అన్నట్టు. తర్వాత అది మొత్తం డిస్ప్యూట్ అయిన తర్వాత మీరు అపీల్కి పోండి, గంతే కానీ రివిజన్ రాండి అవి చూస్తామన్నట్టు ఉండదు సెక్షన్ 8లో. సెక్షన్ 9లో ఆల్రెడీ ఇక్కడ ఏమైందంటే డిలీట్ అయిపోయింది. ఓకే, ఇది ఏంటి అంటే సెక్షన్ మీరు 2018 అమెండ్మెంట్ గుర్తుకు పెట్టుకోండి. 2018 అమెండ్మెంట్ ఇది ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అన్నట్టు. ఇందులో కమర్షియల్ కోర్ట్ యాక్ట్లో ఏమైందంటే ఫస్ట్ పిక్యునరీ వాల్యూ ఉంది కదా మనకు 3 lakhs లేకుండే, అయితే అది ఇంక్రీజ్ చేసి అప్పుడు అవి ఒక ప్రాపర్ వాల్యూ లేకుండే, అది ఎంత తీసుకోవాలి అన్నట్టు అక్కడ కొంచెం కూడా ఉన్నట్టు లేకపోతే తక్కువ ఎక్కువ అలా ఉండే. కానీ ఈ 2018 అమెండ్మెంట్ వచ్చి ఏమైంది అంటే దానికి ప్రాస్పెక్టివ్ అప్లికేషన్ తెచ్చింది. ఓకే, దోస్ మ్యాటర్ ఏంటంటే ఏదన్నా ఆల్రెడీ పెండింగ్ ఉంది కదా, ప్రియోర్ ఆ మ్యాటర్స్ని అమెండ్ చేసి దోస్ మ్యాటర్కి ఫస్ట్ అయిపోవాలి అన్నట్టు చేసిండ్రు. ఓకే, అయితే న్యూలీ ప్రొవిజన్స్ యాడ్ చేసిండ్రు ఇందులో. అయితే 2018 అమెండ్మెంట్ ఇంపార్టెంట్ బికాజ్ ది పిక్యునరీ వాల్యూని ఒక ప్రాపర్ వేగా ఒక పర్టికులర్ ఉండాలి అన్నట్టు ఇక్కడ ఫిక్స్ చేసిండ్రు అన్నట్టు. ఓకే, 2018 అమెండ్మెంట్ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ వాల్యూ కోసం. ఓకే, వాల్యూని ఎంత ఉండాలి అన్నట్టు వాళ్ళు చేశారు. కానీ సెక్షన్ 9 డిలీట్ అయిపోయింది, మీకు చూడాల్సిన అవసరం లేదు. సెక్షన్ 10 చూడండి, జ్యూరిస్డిక్షన్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మ్యాటర్. ఏదన్నా ఆర్బిట్రేషన్ మ్యాటర్ ఉంటే జ్యూరిస్డిక్షన్ ఎక్కడ ఉంటుంది అన్నట్టు ఉంది. ఈ సెక్షన్ కొంచెం ఇంపార్టెంట్ అయిపోతుంది. వేర్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది ఆర్బిట్రేషన్ ఈజ్ అ కమర్షియల్ డిస్ప్యూట్ ఆఫ్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ అండ్ ఇప్పుడు ఏదన్నా కమర్షియల్ వాల్యూ ఉంది, దానికి ఆర్బిట్రేషన్ మ్యాటర్ ఉంది, దానికి స్పెసిఫైడ్ వాల్యూ ఉంది, అవి ఎందులో వస్తాయి, అవి ఎవరు చూస్తారు అవి చూడండి. If such arbitration is an international commercial arbitration, all the application appeal arising out of the such a arbitration under the provision of the arbitration and conciliation that have been is filed in the high court shall be is heard and disposed of the commercial division and where the commercial division has been is constituted in such a high court. అయితే ఏదన్నా ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ ఉంది,
ఓకే. ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ ఉంది. దానికి రిలేటెడ్ కేస్ సూట్ ఎక్కడ ఏస్తామంటే మేము హైకోర్ట్‌లో ఏస్తాం. ఓకే. హైకోర్టే వినాలి, హియర్ చేయాలి, డిస్పోజ్ ఆఫ్ చేయాలి ఆ కేస్‌ని. ఓకే. అది ఎవరు చేస్తారు అంటే కమర్షియల్ డివిజన్ చేస్తారు. అయితే కమర్షియల్ డివిజన్ అపిలేట్ కోర్ట్ కాదండి. ఫస్ట్ కమర్షియల్ డివిజన్ ఉంది కదా! ఈ డబ్బాలో ఫస్ట్ ఉంది. ఎక్కడుంది? ఆ! ఇవి. ఇక్కడ వెళ్ళాలి అన్నట్టు ఇంటర్నేషనల్ ఫస్ట్. ఎత్ ఓకే. ఫస్ట్ ఇక్కడ వెళ్ళాలి. ఎక్కడున్నాం మేము? హ్మ్. ఇఫ్ సచ్ సెకండ్ పాయింట్ చూడండి. సబ్‌సెక్షన్ 2 చూడండి. ఇఫ్ సచ్ ఆర్బిట్రేషన్ ఈజ్ అదర్ దెన్ అండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్. ఏదన్నా అదర్ దెన్ ఇంటర్నేషనల్ ఇప్పుడు ఫస్ట్ చూసాం కదా! అది అదర్ దెన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ ఉంది అనుకోండి. దానిది అప్లికేషన్ ఎక్కడ ఎయాలి? ఎక్కడ ఎరైజ్ అయితది అంటే మనకు దట్ హావ్ బీన్ ఫైల్డ్ ఎక్కడ చేయాలి అంటే ఒరిజినల్ సెడ్ హైకోర్ట్‌లో. ఓకే. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న హైకోర్ట్‌లో అవి చేయాలి అండ్ షెల్ బీ హియర్డ్ అండ్ డిస్పోజ్డ్ బై ఎ కమర్షియల్ డివిజన్. అయితే అవి ఎలా చేస్తారు అంటే అదర్ దెన్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ ఉందనుకోండి ఫస్ట్ ఉంటే. ఓకే. అవి పోతాయి డైరెక్ట్ మన హైకోర్ట్‌కి. ఓకే. హైకోర్ట్ డివిజనల్ దగ్గర వెళ్తది. అదర్ దెన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ ఉందనుకోండి అవి పోతది మన కమర్షియల్ డివిజన్ దగ్గర. ఓకే. కమర్షియల్ డివిజన్ ఉంది కదా! అక్కడ డివిజన్ హ్యాస్ బీన్ ఈజ్ అ కాన్స్టిట్యూట్ ఆఫ్ ఎ సచ్ ఎ డివిజన్. గుర్తుకుండాలి మీకు ఈ చిన్న పాయింట్. That have been filed the original seat of the High Court shall be heard and disposed of a commercial division where such a commercial division has been constituted in such a High Court. Same. ఇప్పుడు చెప్పినట్టు. Okay. If such a arbitration is other than the international commercial arbitration, all application appeal arising out of a commercial under the provision of a arbitration conciliation that would ordinarily lie before any principal civil court of a original jurisdiction in the district level. Either other than the international commercial arbitration ఉంది. అది ఆర్డినరీ ఏం చేయాలి అంటే ఎక్కడ వెళ్తుందంటే ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్ దగ్గర కేసు వెళ్ళాలన్నట్టు. ఓకే. సెక్షన్ 3 ఒకవేళ మీకు ఏదన్నా అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. కానీ ఒకవేళ మీరు ఆ చార్ట్ ఉంది కదా! అయితే చార్ట్‌లో ఏమేమి ఉందో ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఏదన్నా కాకపోతే. బార్ ఆఫ్ ఎ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎ కమర్షియల్ కోర్ట్ అండ్ కమర్షియల్ డివిజన్. బార్ చేస్తుంది కమర్షియల్ కోర్ట్ అండ్ కమర్షియల్ డివిజన్కి. ఓకే. ఏదన్నా జ్యూరిస్డిక్షన్ కోసం చూడండి. నాట్ విత్ స్టాండింగ్ ది ఎనీథింగ్ కంటైనింగ్ ఇన్ దీస్ యాక్ట్ ఏ కమర్షియల్ కోర్ట్ ఆర్ ఏ కమర్షియల్ డివిజన్ షెల్ నాట్ ఎంటర్టైన్ ది ఆడియన్స్ ఎనీ సూట్. ఒక నిమిషం. Division shall not entertain or decide any suit, application or proceedings relating to the commercial dispute in the respect of the jurisdiction of a civil court is either expressly or impliedly barred under ఎనీ అదర్ లా ఫ్రమ్ టైమ్ బిగిన్ ఇన్ ఫోర్స్. సెక్షన్ 11 ఏమంటుంది అంటే మీకు ఏదన్నా మన సివిల్ కోర్టులో ఎక్స్ప్రెస్గా లేకపోతే ఇంప్లాయిడ్గా బార్ ఉంది. అయితే ఆ డిస్ప్యూట్ సివిల్ కోర్ట్స్ కూడా చూడరు అన్నట్టు అని ఉందనుకోండి. అక్కడ చూడలేరు మీరు అన్నట్టు ఇక్కడ రావద్దు. కమర్షియల్ కోర్ట్స్ దగ్గర రావద్దు. ఏదన్నా ప్రొవిజన్లో ఎక్కడన్నా రాసి ఉంది లేకపోతే ఎక్కడన్నా మెన్షన్ చేసి ఉంది అది ఇంప్లాయిడ్లీ ఆర్ ఎక్స్ప్రెస్లీ బార్ అంటే అవి ఇక్కడ కూడా బార్ అన్నట్టే. ఓకే. ఈ యాక్ట్‌లో కూడా బారే ఉంది అనుకోవాలి మీరు. కమర్షియల్ కోర్ట్‌లో కూడా బారే అనుకోవాలి. ఇక్కడ కూడా బార్ అవుతుంది. ఓకే. సెక్షన్
చాప్టర్ 3 చూడండి. ఈ స్పెసిఫిక్ వాల్యూ గురించి ఉంది. అది రికవరీ మనీ ఉంటే ఇంక్లూజివ్ దానిది ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను చెప్పాను కదా, డిటర్మినేషన్ ఆఫ్ ఈ స్పెసిఫిక్ వాల్యూ గురించి ఉంది సెక్షన్ 12. ఇప్పుడు చెప్పాను అది వాల్యూ ఎలా కౌంట్ చేయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఏదన్నా రికవరీ ఆఫ్ ఎ మనీ సూట్ ఉంది. ఆ రికవరీ ఆఫ్ ఎ మనీ సూట్ది 4 lakhs ఉంటే దానికి ఇంట్రెస్ట్ ఒక 50,000 పెడితే అవి రెండుని కలిపి 4,50,000ని అంటాం. ఓకే, స్పెసిఫైడ్ వాల్యూ అన్నట్టు అలా డిటర్మైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు బీలో ఏముంది అంటే, ఏదన్నా సూట్ అపీల్ అండ్ అప్లికేషన్ ఉంది, రిలేటెడ్ టు ఏంది అంటే మూవబుల్ ప్రాపర్టీ ఉంది, లేకపోతే రైట్ ఇన్ ఉంది, దానిది రైట్ రిలేటెడ్ ఉంది. దానికి ఏం చేయాలి అంటే, ఆ మూవబుల్ ప్రాపర్టీది మార్కెట్ వాల్యూ ఎంత ఉంది దానికి కౌంట్ చేసి చెప్పాలి ఇక్కడ. ఓకే, అది స్పెసిఫైడ్ వాల్యూ అంటారు. ఓకే, అది సిలో చూడండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంది. ఓకే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంది, దానిది మార్కెట్ వాల్యూ ఏముందో ఓకే దానికి కౌంట్ చేసి అవి చెప్పాలి. ఓకే, అవి స్పెసిఫైడ్ వాల్యూ అని చెప్తాం. స్పెసిఫైడ్ వాల్యూ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ వాల్యూ అంటారు. ఓకే, సబ్జెక్ట్ మ్యాటర్ పెక్యునరీ వాల్యూ ఎంత ఉంది దానికి అంటాం. ఓకే, డీలో ఏముంది అంటే, ఏదన్నా అదర్ దెన్ ఇంటాంజిబుల్ రైట్స్ ఉంది. ఇంటాంజిబుల్ రైట్స్ ఏదన్నా ఇంటాంజిబుల్ రైట్స్ అంటే మనకు ట్రేడ్ మార్క్ చూసాం, పేటెంట్ చూసాం, జాగ్రఫికల్ ఇండికేషన్ అవి చూసాం కదా మేము సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాస్ సిలో. ఓకే, కమర్షియల్ డిస్ప్యూట్స్లో ఏమేమి వస్తాయి అన్నట్టు అవి. దానిది ఏం చేయాలి అంటే, దానిది మార్కెట్ వాల్యూ ఉంటుంది కదా సెడ్ రైట్స్ని, ఆ రైట్స్కి మార్కెట్ వాల్యూ ఏముందో ఎస్టిమేట్ చేసి ప్లెంటిఫ్ ఎంత చెప్తాడో అదే మనకు స్పెసిఫైడ్ వాల్యూ అని అనుకోవాలి. ఓకే, డీలో ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకా ఒకటి ఏముంది ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసరికి, డీల్ సబ్సెక్షన్ 3లో నో అపీల్ ఆర్ ఎ సివిల్ రివిజన్ అప్లికేషన్ అండర్ ది సెక్షన్ 115 of a CPC, as the case may be, shall lie from an order of a commercial division or a commercial court finding that it has a jurisdiction to hear a commercial dispute under this act. No appeal or civil revision application under the section 115. అయితే ఏది అపీల్ అండ్ సివిల్ రివిజన్ ఉండదు అన్నట్టు. ఓకే, ఇందులో సెక్షన్ 115లో సెక్షన్ 115 ఆఫ్ సిపిసి ఏముంది, ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, నో అపీల్ ఆర్ ఎ సివిల్ రివిజన్ అప్లికేషన్ వేయలేము మేము సెక్షన్ 15 యూజ్ చేసి. ఈ డిస్ప్యూట్ని కమర్షియల్ కోర్ట్స్ ఉంది కదా దానిది అపీల్ లేకపోతే సివిల్ రివిజన్ వేయలేము అన్నట్టు. ఓకే, షెల్ లై ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ ఎ కమర్షియల్ డివిజన్ ఆర్ ఎ కమర్షియల్ కోర్ట్ ఫైండింగ్ దట్ ఇట్ హ్యాస్ ఎ జ్యూరిస్డిక్షన్ టు హియర్ అండ్ ఎ కమర్షియల్ డిస్ప్యూట్ అండర్ దీస్ యాక్ట్. అంటే మనకు సిపిసిలో అయితే ఇక్కడ ఏము వచ్చిందో ఫస్ట్ కమర్షియల్ కోర్ట్ యాక్ట్స్లో ఏమేమి చూసామో దానికి పర్టికులర్గా దానికి జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి మేము ఈ మ్యాటర్స్ని చూసాము అన్నట్టు అనుకుంటాం. దానికి రిలేటెడ్ జ్యూరిస్డిక్షన్ తీసుకొని వెళ్ళి మేము సెక్షన్ 115 దగ్గర వెళ్ళొద్దు అన్నట్టు. ఓకే, అయితే మ్యాటరే చేంజ్ అయిపోతుంది కదా. అయితే సెక్షన్ 115కి ఏముంది, ఇవి కూడా నేనే చెప్తాను వినండి. సెక్షన్ 115లో ఏముంది అంటే మనకు రివిజన్ ఉంది. ఓకే, రెఫరెన్స్ రివ్యూ అండ్ రివిజన్ 113, 114, 115 ఉంటుంది. అలా యూస్ చేసి ఇక్కడ మేము జ్యూరిస్డిక్షన్ లేదు అన్నట్టు మేము 115 యూస్ చేయొద్దు ఇక్కడ సిపిసిది. ఎందుకు అంటే మేము జ్యూరిస్డిక్షన్ ఉంది కాబట్టి మేము చూసుకుంటున్నాం అన్నట్టు ఇక్కడ మేము అనుకోవాలి అన్నట్టు. ఓకేనా, సిపిసికి వెళ్ళి మరి తమాషా చేయొద్దు అన్నట్టు. మరి ఈ డిస్ప్యూట్ ఒక ఉంటుంది, మళ్ళీ అక్కడ వేరే ఉంటుంది, అది కన్ఫ్లిక్ట్ అయిపోతుంది. కాబట్టి కన్ఫ్లిక్ట్ ఎందుకు కావద్దు అంటే మేము ఎందుకు చూస్తున్నాం, ఇది ఎందుకు ఉంది ప్రొవిజన్ అంటే నో అపీల్ ఆర్ ఎ సివిల్ రివిజన్ అప్లికేషన్ అండర్ ది సెక్షన్ 115 ఆఫ్ సిపిసి ఎందుకు అంటున్నాం, బికాజ్ మాకు ఈ స్పీడీ రెమెడీ రావాలి కాబట్టి మేము ఈ కమర్షియల్ కోర్ట్ యాక్ట్లో మనము ఈ కోర్టులో వచ్చినాం. కమర్షియల్ కోర్ట్ యాక్ట్లో
ఓకే. కమర్షియల్ కోర్ట్స్‌లో వచ్చినాం. లేకపోతే మేము సిపిసి నార్మల్ జనరల్ కోర్ట్స్ ఉంటాయి గదా! మన సివిల్ కోర్ట్స్ అందులోనే చూసుకోదాన్ని. ఓకే. బికాజ్ మనకు స్పీడీ రెమెడీ కావాలి. మన డిస్ప్యూట్ తొందర అవ్వాలి. కాబట్టి వచ్చినాం. కాబట్టి మళ్ళీ మీరు వేరే డిస్ప్యూట్ రేజ్ చేయొద్దు అన్నట్టు. సబ్‌సెక్షన్ 3. ఓకే. చాప్టర్ 3A ఏమంటున్నామంటే ప్రీ ఇన్‌స్టిట్యూషన్ మీడియేషన్ అండ్ సెటిల్మెంట్. ప్రీ ఇన్‌స్టిట్యూషన్ సెక్షన్ 12Aలో ఇన్‌స్టిట్యూషన్ మీడియేషన్ అండ్ సెటిల్మెంట్. ఏ సూట్ విచ్ డస్ నాట్ contemplate any urgent interim relief under this act shall not be instituted unless the plaintiff exhaust the remedy of a pre-institution mediation. ఇక్కడ ఏమంటున్నామంటే ఫస్ట్ ప్లెంటిఫ్ ఉంది కదా, ఫస్ట్ మీడియేషన్ అండ్ సెటిల్మెంట్కి వెళ్ళాలి. ఓకే. నార్మల్గా వెళ్ళాలి. ఒకవేళ అక్కడ మీది టైం డిలే అవుతుంది, లేకపోతే ఎక్స్ట్రా టైం అవుతుంది, అలా ఉంటే మాకు అర్జెంట్ రిలీఫ్ కావాలి, మాకు తొందర రిలీఫ్ కావాలి కాబట్టి మేము ఈ కమర్షియల్ కోర్టులో వస్తున్నాం. అదే లేకపోతే మీడియేషన్లో లేకపోతే సెటిల్మెంట్లో ఇక్కడ తొందర అయితే అక్కడ వెళ్ళొచ్చు ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు మీడియేషన్ ఆర్ సెటిల్మెంట్‌లో చూసుకోవాలి. ఒకవేళ అక్కడ చాలా టైం తీసుకుంటున్నామంటే మీరు ఇక్కడ రావచ్చు అన్నట్టు. కమర్షియల్ కోర్ట్‌లో రావచ్చు. ఓకే. అన్లెస్ ఎందుకు అంటే మీకు అర్జెంట్ ఇంటరిమ్ రిలీఫ్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ వచ్చిండ్రు. ఓకే. కమర్షియల్ కోర్ట్‌కి వచ్చారు. లేకపోతే మీడియేషన్ లేకపోతే సెటిల్మెంట్ అవి చూసుకోదాన్ని అన్నట్టు మీరు. ఓకే. దానికి రిలేటెడ్ మేనర్ అండ్ ప్రొసీజర్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, రూల్స్ ఎవరు మేడ్ చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. మీడియేషన్ ఇది లీగల్ సర్వీస్ అథారిటీ అవి అన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. ఇక్కడ చూస్తున్నాం చూడండి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైనింగ్ ఇన్ ది లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ద అథారిటీ authorized by the central government under the subsection 2 shall complete ది ప్రాసెస్ ఆఫ్ ఎ మీడియేషన్ విత్ ఇన్ ది. అదే ఒకవేళ ప్రాసెస్ మనకు మీడియేషన్లో వెళ్తున్నాం మేము ఫస్ట్ ఏదైనా డిస్ప్యూట్ ఉంటే మీడియేషన్ లేకపోతే సెటిల్మెంట్లో వెళ్తున్నాం. ఆ సెటిల్మెంట్లో మీడియేషన్లో టైం ఎక్కువ అవుతుంది. 3 మంత్స్ ముందు అయితలేదు, ఎక్కువ టైం అవుతుంది అనుకోండి, అయితే కమర్షియల్ కోర్టులో రావచ్చు మీరు. ఓకేనా. ఒకవేళ ఈ మీడియేషన్ కూడా ఎన్ని డేస్లో కంప్లీట్ అవ్వాలి అంటే 3 మంత్స్లో మొత్తం అప్లికేషన్ తీసుకొని వస్తాడు కదా ప్లెంటిఫ్, అది సెటిల్ అయిపోవాలి 3 మంత్స్ లోపే. ఓకే. షెల్ కంప్లీట్ చూడండి ప్రాసెస్ ఆఫ్ ఈ గ్రీన్ కలర్లో ఏముంది అవి చూడండి. మీడియేషన్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఏ 3 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఏ అప్లికేషన్ మేడ్ బై ది ప్లెంటిఫ్ అండర్ ది సబ్సెక్షన్ 1. ఓకే. ఫర్దర్ ప్రొవైడెడ్ అవే ఏమి ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఓకే. ఆ మీడియేషన్ పీరియడ్ ఉంది కదా, ఫస్ట్ అయితే 3 monthsలో కంప్లీట్ కావాలి. ఓకే. కంప్లీట్ కావాలి. ఒకవేళ 3 మంత్స్లో అయితే లేదు మా డిస్ప్యూట్ కంప్లీట్ అయితే ఆ పీరియడ్లో ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్ 2 మంత్సే ఎక్స్టెండ్ అవుతుంది. ఈ టోటల్ మంత్స్ వచ్చేసరికి మీకు 5 months ఉంటుంది. ఫస్ట్ 3 months ఉంటుంది. ఆ అప్లికేషన్ మొత్తం డిస్పోజ్ అవ్వాలి. లేకపోతే ఆ 3 months కాలేదు అంటే మళ్ళీ మీడియేషన్ ఎక్స్టెండ్ అవుతుంది. మీడియేషన్ పీరియడ్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది 2 monthsకి. ఓకే. దానికన్నా ఎక్కువ ఉండద్దు. సెక్షన్ 13 అండ్ చాప్టర్ ఏ వచ్చేసరికి మనకు 4. ఓకే. చాప్టర్ 4 చాప్టర్ 4లో ఏముంది, చాప్టర్ 4లో అపీల్స్ ఉన్నాయి. సెక్షన్ 13 and 14 ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను దేనిది అపీల్ ఎక్కడ వెళ్తుంది. ఓకే. అపీల్ ఫ్రమ్ ది డిగ్రీ ఆఫ్ ఎ కమర్షియల్ కోర్ట్స్ అండ్ కమర్షియల్ డివిజన్ ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై ది జడ్జ్మెంట్ ఆర్ ఏదన్నా ఇప్పుడు చెప్పాను కదా, ఏదన్నా లోవర్ కోర్ట్ నుంచి హైయర్ డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర వెళ్తుంది. అదే దానికి రిలేటెడ్ మళ్ళీ కమర్షియల్ అపీలేట్ కోర్ట్ దగ్గర వెళ్తుంది. అది దాన్ని అపీల్ చేసే పీరియడ్ ఎంత ఉంది అంటే 60 daysలో మనకు అపీల్ చేయాలి మీరు. ఓకే. ఇక్కడ అపీల్ పీరియడ్ ఎంత ఉంది అంటే 60 days ఉంది. అవి చూడండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ బాక్సెస్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే దీనికి ఆన్సర్ అయిపోతుంది. ఓకే. ఎక్స్పీడిషియస్ డిస్పోజల్ ఆఫ్ ఏ అపీల్ ఎంత ఉండాలి అంటే అది కూడా విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 6 monthsలో అయిపోవాలి. ఓకే. ఇక్కడ 60 days ఉంది అపీల్.
కమర్షియల్ నార్మల్గా కమర్షియల్ కోర్ట్ బిలో ది లెవెల్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, అది దాని అపీల్ కమర్షియల్ అపీలేట్ కోర్ట్ దగ్గర వెళ్తుంది. అది కూడా 60 డేస్లో అయిపోతుంది. అది ఎక్స్పెడిషియస్ డిస్పోజల్ ఆఫ్ అపీల్ ఎక్కడ అవుతుంది అంటే విత్ ఇన్ ది ఎండ్ ఓవర్స్ ఆఫ్ ఎ డిస్ప్యూట్ అపీల్ ఫైల్డ్ బిఫోర్ ఇట్. ఎన్ని డేస్లో అవ్వాలి అంటే ఫైల్ డిస్పోజ్డ్ ఆఫ్ ఎన్ని డేస్లో అవ్వాలి అంటే 6 monthsలో డిస్పోజ్ ఆఫ్ ది అపీల్. ఆ అపీల్ని డిస్పోజ్ అవ్వాలి 6 monthsలో. ఓకే. సెక్షన్ 15లో ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఏ పెండింగ్ సూట్స్ ఉన్నాయి. దీనికి జస్ట్ సెక్షన్ నంబర్ గుర్తుకు పెట్టుకోండి. ఈ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఏ పెండింగ్ కేసెస్ ఇక్కడ నుంచి రాదు, మన సిపిసి నుంచి ఇంపార్టెంట్. అవి ఇక్కడ ఇంపార్టెంట్ ఉండదు. ఓకే. అమెండ్మెంట్స్ టు ది ప్రొవిజన్ ఆఫ్ సిపిసి. ఓకే. ఏదన్నా ప్రొవిజన్స్ని అమెండ్ చేసి ఇక్కడ యూస్ చేయాలి అనేసరికి నేను చెప్పాను కదా ఆల్రెడీ అవే మ్యాటర్. కానీ ఇక్కడ ఏంటంటే ఏమేమో మ్యాటర్స్ని ఇక్కడ మేము అమెండ్ చేసి యూస్ చేయొచ్చు అన్నట్టు ఇక్కడ రాసి ఉంది. ఒకవేళ మీకు చదవాలి అని ఉంటే ఒకసారి చూసుకోండి. సెక్షన్ నంబర్ ఇంపార్టెంట్, దాట్స్ ఇట్. ఓకే. సెక్షన్ 7 ఉంది. 7లో మిస్లేనియస్ ఉంది. 7లో మిస్లేనియస్లో ఏముంది అంటే సెక్షన్ 7 కలెక్షన్ అండ్ ది డిస్క్లోజర్ ఆఫ్ ఎ డేట్ బై కమర్షియల్ కోర్ట్ యాక్ట్. ఇది డేట్ ఎప్పుడు ఫైల్ చేసామో అవి అన్నీ ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి. 17 ఇప్పుడు వరకు రాలేదు, మళ్ళీ అడుగురు. 18లో పవర్ ఆఫ్ ఎ హైకోర్ట్ టు ఇష్యూ ఏ డైరెక్షన్. ఏదన్నా రిలేటెడ్ ఈ కేస్కి ఏదన్నా రిలేటెడ్ మ్యాటర్స్ ఉంటాయి కదా, ఆ మ్యాటర్స్ ఏం చేస్తారు అంటే ఇక్కడ డైరెక్షన్ ఎవరు ఇస్తారు అంటే ఈ యాక్ట్ని రిలేటెడ్ మన హైకోర్టు ఇస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంది సెక్షన్ 19లో. అవి ఎవరు ఇస్తారు అంటే మన స్టేట్ గవర్నమెంట్. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని చూడండి. స్టేట్ గవర్నమెంట్ షెల్ ప్రొవైడ్ ది నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి మన స్టేట్లో అంటే మన స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. సెక్షన్ 20లో ట్రైనింగ్ అండ్ ది కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. ఇవి మనకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది మన జడ్జెస్కి. అవి గంతే ఇంపార్టెంట్ ఉంది. సెక్షన్ 21లో యాక్ట్ టు హ్యావ్ ది ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. యాక్ట్ ఈ సెక్షన్ 21 చూడండి, జస్ట్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఉంది అన్నట్టు చెప్తుంది. సెక్షన్ నంబర్ ఇంపార్టెంట్, దట్స్ ఇట్. ఇంకా 21A పవర్ ఆఫ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ ది రూల్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ యాక్ట్ని రిలేటెడ్ ఏదైనా రూల్స్ చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు. ఓకే. ఈ రూల్స్ కూడా క్వశ్చన్స్ రావు. 22లో పవర్ టు రిమూవ్ ది డిఫికల్టీస్. ఏదైనా డిఫికల్టీస్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్. సెక్షన్ 22 పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్ అని గుర్తుపెట్టుకోండి. 23 రిపీల్ అండ్ సేవింగ్ క్లాజెస్ ఉంది. 23 అది ఓకే. 23 రిపీల్ అండ్ సేవింగ్ క్లాజ్. 20 ఇక్కడ నుంచి షెడ్యూల్ ఉంది. షెడ్యూల్లో ఒకసారి మీరు చూసుకోండి కావాలంటే, లేకపోతే ఏం లేదు. ఇవి కొన్ని MCQs రిలేటెడ్ టు మన కమర్షియల్ కోర్ట్ యాక్ట్స్. ఓకే. కమర్షియల్ కోర్ట్ యాక్ట్ రిలేటెడ్ MCQs ఉన్నాయి. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఏంటి అంటే నాకు సరిగా పెట్టడం రాలేదు. ఓకే. అయితే చూడండి, నేను చదువుతున్న డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అవి చేయండి. ద కమర్షియల్ కోర్ట్ యాక్ట్ వాజ్ ఇన్యాక్టెడ్ ఇన్ ది ఇయర్. కమర్షియల్ కోర్ట్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది అంటే ఆప్షన్ డైరెక్ట్ చూడండి. 2015లో కమర్షియల్ కోర్ట్ యాక్ట్ వచ్చింది. ఇక్కడ మేము 2015లో వచ్చింది. చూడండి, ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్ట్. మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏముంది అంటే మనకు మెయిన్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి మనకు ఈ స్పీడీ డిస్పోజల్ ఆఫ్ ది కమర్షియల్ డిస్ప్యూట్స్. ఓకే. స్పీడీ డిస్పోజల్ కావాలి మనకు కమర్షియల్ డిస్ప్యూట్ది. ఓకే. మన క్వశ్చన్ నెంబర్ 3లో చూడండి, ద యాక్ట్ అప్లైస్ టు డిస్ప్యూట్ ఆఫ్ ఎ వాట్ నేచర్. ఓకే. ఏ నేచర్కి ఈ యాక్ట్ అప్లై అవుతుంది అంటే కమర్షియల్ డిస్ప్యూట్స్. ఓకే. కమర్షియల్ డిస్ప్యూట్స్ అంటే బిజినెస్ రిలేటెడ్ డిస్ప్యూట్.
సెక్షన్ 4లో మినిమమ్ స్పెసిఫైడ్ వాల్యూ ఆఫ్టర్ ది 2000 అమెండ్మెంట్. అయితే మినిమమ్ స్పెసిఫైడ్ వాల్యూ ఇప్పుడు చెప్పాను కదా, ఈ స్పెసిఫైడ్ వాల్యూ ఎన్ని ఉండాలి అని ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఇప్పుడు తెలియదు అంటే మంచిగా ఉండదు ఇక. ఓకే, 3 lakhs రూపీస్. ఓకే, చూడండి, కమర్షియల్ కోడ్స్ ఆర్ కాన్స్టిట్యూట్ ఎట్. ఎక్కడ కమర్షియల్ కోడ్స్ యాక్ట్ కాన్స్టిట్యూట్ అవుతుంది అంటే మనకు డిస్టిక్ లెవెల్లో అవుతుంది. ఓకే, ఆల్రెడీ చెప్పాను కి డిస్టిక్ లెవెల్లోనే ఉంది. ఆ యాక్ట్ పేరే చదివితే మీకు అర్థమవుతుంది. స్పెసిఫైడ్ వాల్యూ డిఫైన్ అండర్ ది విచ్ సెక్షన్. అయితే స్పెసిఫైడ్ వాల్యూ ఎక్కడ ఉంది, ఎక్కడ డిఫైన్ చేసి ఉంది అంటే నేను చెప్పాను సెక్షన్ 2 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఐలో స్పెసిఫైడ్ వాల్యూ అనేసరికి ఉంది సెక్షన్ 2. ఓకే, కమర్షియల్ డివిజన్ ఈజ్ కాన్స్టిట్యూట్ ఇన్. కమర్షియల్ డివిజన్ ఎక్కడ కాన్స్టిట్యూట్ ఉంది. ఓకే, అది ఎక్కడ ఉంటుంది అంటే కమర్షియల్ డివిజన్ చెప్పాను కదా. డివిజన్ అనేసరికి ఎక్కడ ఉంటుంది అంటే మన హైకోర్టుకి కమర్షియల్ డివిజన్ అంటారు. ఓకే, కమర్షియల్ డివిజన్ కమర్షియల్ అపిలేట్ డివిజన్ అనేసరికి ఉంటే మనకు హైకోర్టు అనేసరికి మీరు ఆన్సర్ గుర్తుకు ఉండాలి మీకు. ఓకే, చలో క్వశ్చన్ నెంబర్ 8. ప్రీ ఇన్స్టిట్యూషన్ మీడియేషన్ అండర్. ప్రీ ఇన్స్టిట్యూషన్ మీడియేషన్ ఎక్కడ ఉంది అంటే మనకు 12Aలో ఉంది. ఓకే, సెక్షన్ 12Aలో ప్రీ ఇన్స్టిట్యూషన్ మీడియేషన్ ఎక్కడ ఉంది అంటే సెక్షన్ 12Aలో ఉంది. ఓకే, చూడండి, ప్రీ ఇన్స్టిట్యూషన్ మీడియేషన్ అవి ఎలా ఉంది అయితే ప్రీ ఇన్స్టిట్యూషన్ మీడియేషన్ ఒకవేళ ఫస్ట్ ఏంటంటే మనకు ఏదన్నా డిస్ప్యూట్ ఉంటే ఫస్ట్ ఏం చేయాలి మేము మీడియేషన్ దగ్గర లేకపోతే సెటిల్మెంట్ అవి అలా చూసుకోవాలి. ఒకవేళ అది పాసిబుల్ అవుతలేదు, లేని టైం ఎక్స్టెండ్ అవుతుంది, ఓకే టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే మేము ఆ సిచ్యువేషన్లో మేము కమర్షియల్ కోర్టుకి రావాలి. లేకపోతే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వెళ్ళాలి మేము. ఓకే, ఆప్షన్ వచ్చేసరికి ఏ మ్యాండేటరీ ఉంది అది. ఓకే, మ్యాండేటరీ ఉంది. అన్లెస్ ఏదన్నా అర్జెన్సీలో వెళ్ళొచ్చు మేము కమర్షియల్ కోర్ట్కి. మరి సెక్షన్ 10 క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. టైం లిమిట్ ఫర్ రిటర్న్ స్టేట్మెంట్. ఈ రిటర్న్ స్టేట్మెంట్కి టైం లిమిట్ ఎంత ఉంది. ఓకే, డిఫెండెంట్ ఉంది కదా, ఆయన ఎన్ని డేస్లో రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే 120 డేస్లో. ఓకే, 120 డేస్ గుర్తుకు పెట్టుకోవాలి మీరు. చూడండి, ఆఫ్టర్ 120 డేస్ రిటర్న్ స్టేట్మెంట్ దాని తర్వాత ఏమవుతుంది, కెనాట్ బి టేకెన్. అయితే తర్వాత ఏంటంటే ఒకవేళ ఎక్స్టెండ్ అవ్వది 120 డేస్ వరకే రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చేది టైం ఉంటుంది. దాని తర్వాత మీకు టైం ఉండదు మళ్ళీ కేసు తీసుకోవడానికి. అప్పీల్ లై ఎక్కడ అప్పీల్ లై అవుతుంది. ఓకే, కమర్షియల్ అప్పీలేట్ కోర్ట్ దగ్గర మనకు అప్పీల్ లై చేస్తాం. ఓకే, తీసుకొని వెళ్తాం మేము అప్పీల్. ఓకే, అప్పీల్ లిమిటేషన్ ఎంత అండి, అది చెప్పాను కదా నేను 60 డేస్ అని అవి. ఓకే, చూడండి, కేస్ మేనేజ్మెంట్ హియరింగ్ అండర్. ఈ క్వశ్చన్ వచ్చింది మనకు ఎందులోకి వెళ్ళి నుంచి అంటే షెడ్యూల్ నుంచి. ఓకే, షెడ్యూల్ అంటారు, స్కెడ్యూల్ అంటారు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఏంటంటే ఇక్కడ మీరు క్వశ్చన్ చదవాలి అంటే అవి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు వరకు అయితే 1-2 క్వశ్చన్స్ వస్తాయి ఇందులోకి వెళ్ళి ప్రీకి. ఓకే, ఒకవేళ కావాలంటే ఇది కేసు ఇవి ఉంది కదా సెక్షన్ 14 క్వశ్చన్ నెంబర్ 14 కేస్ మేనేజ్మెంట్ హియరింగ్ అండర్. ఎక్కడ ఉంది ఆ కేస్ మేనేజ్మెంట్ హియరింగ్ అంటే అండర్ సిపిసి ఆర్డర్ నెంబర్ 15Aలో ఉంది కేస్ మేనేజ్మెంట్ హియరింగ్ గురించి. ఓకే, యాక్ట్ ఏం అమెండెడ్ చేస్తుంది అంటే సిపిసి
ఈ యాక్ట్ మన సిపిసికి ఆర్డర్స్ లేకపోతే రూల్స్ ఏదన్నా ఉంది కదా, దానికి అమెండ్మెంట్ చేసి ఇది యూస్ చేస్తుంది అన్నట్టు. ఓకే. ఇక్కడ సమ్మరీ జడ్జ్మెంట్ అండర్. సమ్మరీ జడ్జ్మెంట్ ఎక్కడ ఉంది, దీనికి రిలేటెడ్ సమ్మరీ జడ్జ్మెంట్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే 13A ఆన్సర్ 13A. సమ్మరీ జడ్జ్మెంట్ గ్రాంటెడ్. సమ్మరీ జడ్జ్మెంట్ ఎలా గ్రాంట్ అవుతుంది అంటే వితౌట్ ఓరల్ ఎవిడెన్స్గా గ్రాంట్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్కడన్నా రాసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సమ్మరీ జడ్జ్మెంట్ గ్రాంటెడ్ వితౌట్ ఓరల్ ఎవిడెన్స్. కమర్షియల్ డిస్ప్యూట్ ఇంక్లూడ్. కమర్షియల్ డిస్ప్యూట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే చెప్పాను నేను సెక్షన్ 2 సబ్ సెక్షన్ 1 క్లాజ్ సిలో ఏముంది, ఆ లిస్ట్ ఉంది కదా, అందులో పార్ట్నర్షిప్ ఉంది, అందులో ఫ్రాంచైజ్ ఉంది, అందులో ఐపీఆర్ ఉంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నాయి కదా, అవి ఉంది. అందుకోసం ఆన్సర్ వచ్చేసరికి డి. ఓకే. ట్రాన్స్ఫర్ ఆఫ్ సూట్స్ సెక్షన్ ఏ సెక్షన్లో ఉంది అనేసరికి అడుగుతున్నాం ఇక్కడ. ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ సూట్ వచ్చేసరికి సెక్షన్ 15లో ఉంది. ఓకే. కమర్షియల్ అపిలేట్ డివిజన్ ఇన్. కమర్షియల్ అపిలేట్ డివిజన్ ఎక్కడ ఉంటుంది అంటే, కమర్షియల్ డివిజన్ అంటేనే నేను చెప్పాను ఏమైనా డివిజన్ అంటే హైకోర్టు అనుకోవాలి అంటే హైకోర్టులో ఉంది. కమర్షియల్ అపిలేట్ డివిజన్ అంటే హైకోర్టు మన. ఓకే. స్లైడ్ 5 చూడండి. ఓకే. కౌంటర్ క్లెయిమ్ పర్మిటెడ్ ఇన్. కౌంటర్ క్లెయిమ్ ఎప్పుడు పర్మిటెడ్ చేస్తారు అంటే కమర్షియల్ సూట్స్లో. ఓకే. కమర్షియల్ సూట్లో 22 చూడండి. క్వశ్చన్ నెంబర్ 22. ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఏ ట్రూత్ అండర్. ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఏ ట్రూత్ అండర్ ఎక్కడ ఇవ్వాలి అంటే ఆర్డర్ 6 రూల్ 15A తీసుకుంటాం. అది కాస్ట్ అలౌ. అందులో కాస్ట్ దేనికి కాస్ట్ అంటున్నామంటే మేము లూజర్ పేస్ ఉంటాయి కదా, దానికి అంటున్నాం. అమెండ్మెంట్ రెడ్యూసింగ్ ది వాల్యూ టు ది 3 lakhs నుంచి ఎక్కడి నుంచి ఏ అమెండ్మెంట్లో వచ్చింది అనేసరికి అడుగుతున్నాం. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ అమెండ్మెంట్ 2018 అమెండ్మెంట్లో ఏం చేశారు అంటే రెడ్యూస్ చేశారు వాల్యూని. ఓకే. అవి ఎక్కువ ఉండే ఫస్ట్. అర్జెంట్ ఇంట్రీమ్ రిలీఫ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్. అర్జెంట్ ఇంట్రీమ్ రిలీఫ్ ఎలా తీసుకోవాలి అంటే మీడియేషన్లో. చెప్పాను కదా, ఫస్ట్ ఏదన్నా మీడియేషన్ సెటిల్మెంట్లో వెళ్ళాలి, లేకపోతే ఏదైనా అర్జెంట్ కండిషన్స్ ఏదైనా రిలీఫ్ కావాలి అంటే మేము ఇక్కడ రావచ్చు. ఓకే. ఈ యాక్ట్ మొత్తం చూస్తే మీరు వేరే మళ్ళీ వేరే యాక్ట్ తీసి చదవాలి, లేకపోతే వేరే ఎంసీక్యూస్ చేయాలి, అవసరమే లేదు. ఓకే. కమర్షియల్ డిస్ప్యూట్ చూడండి. కమర్షియల్ డిస్ప్యూట్ డిఫైన్ ఇన్. ఎందులో కమర్షియల్ డిస్ప్యూట్ డిఫైన్డ్ అయ్యి ఉంది అంటే మనకు సెక్షన్ 2 సబ్ సెక్షన్ 1 కమర్షియల్ డిస్ప్యూట్ డిఫైన్ అయ్యి ఉంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్బిట్రేషన్ మ్యాటర్స్ కవర్డ్ అండర్. ఆర్బిట్రేషన్ మ్యాటర్స్ ఎందులో కవర్ ఉంది అంటే సెక్షన్ 10లో ఆర్బిట్రేషన్ మ్యాటర్స్ కవర్ ఉంది. రికార్డింగ్ ఎవిడెన్స్ ఎందులో ఉంది, ఎలా చేస్తారు రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే డే టు డే రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ నడుస్తుంది. ఓకే. మ్యాక్సిమం ఇందులో అడ్జర్న్మెంట్స్ ఎన్ని వస్తాయి అంటే మ్యాక్సిమం అడ్జర్న్మెంట్స్ ఎన్ని ఇస్తారు అంటే ఇందులో 5 వరకు రావచ్చు. మ్యాక్సిమం అడ్జర్న్మెంట్స్ ఒకసారి ఇది క్రాస్ చేయండి. నాకు ఇందులో ఆన్సర్ ఇస్ 3 అడ్జర్న్మెంట్స్ ఇస్తారు. ఓకే. 5 కాదుమా, 3 అడ్జర్న్మెంట్స్ ఇస్తారు మ్యాక్సిమం. అయితే సిపిసిలో వచ్చేసరికి మనకు 2 అందులో ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమం 2 అడ్జర్న్మెంట్స్ ఉంటుంది, ఇందులో 3 ఉన్నాయి. ఓకే. అడ్జర్న్మెంట్స్ ఎన్ని ఇవ్వాలి అంటే 3 అడ్జర్న్మెంట్స్. ఇక్కడ ఆన్సర్ కూడా ఉంది. ఓకే. చూసుకోండి ఒకసారి. కేసు 30 క్వశ్చన్ నెంబర్ 30. కేస్ మేనేజ్మెంట్ ఆఫ్టర్. కేస్ మేనేజ్మెంట్ ఆఫ్టర్ ఏంటి అంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఈ ఇష్యూ. ఓకే. కేస్ మేనేజ్మెంట్ ఎప్పుడు అవుతుంది అంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఈ ఇష్యూ తర్వాత.
యాక్ట్ ఎక్స్టాండ్. ఈ యాక్ట్ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే హోల్ ఆఫ్ ఇండియా వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఎందులో ఉంది అంటే మనకు సెక్షన్ 21లో ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఉంది. హోల్ ఆఫ్ ఇండియా ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ మనకు సెక్షన్ 21లో ఉంది. అపీల్ అగెన్స్ట్ ది ఆర్బిట్రేషన్ ఆర్డర్కి అపీల్ ఎక్కడ ఉంది అంటే సెక్షన్ 13లో ఉంది. రిటర్న్ ఆర్గ్యుమెంట్ బిఫోర్ ఎక్కడ ఉండాలి అంటే మన జడ్జ్మెంట్కి రిటర్న్ ఆర్గ్యుమెంట్ ఉంది కదా, బిఫోర్ ఇవ్వాలి అన్నట్టు. ఓకే. ప్రమోట్స్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఏముంది మనకు, ఒక నిమిషం, ప్రమోట్ ఏం చేస్తుంది ఈ యాక్ట్ అంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి. ఆల్రెడీ నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పాను కాబట్టి మీకు అన్నీ రావాలి. ఓకే. ఒకవేళ మీరు ఏంటంటే ఈ యాక్ట్ని మీరే చేయాలి అని అనుకుంటే మ్యూట్ చేసి లేకపోతే ఇలా పెట్టి కూడా చేయొచ్చు. వెరిఫికేషన్ సపోర్టెడ్ ఎలా చేస్తుంది? వెరిఫికేషన్ అంటే దానికి ఎఫిడవిట్ ఉండాలి. ఓకే. డిస్క్లోజర్ మస్ట్. ఏదన్నా డిస్క్లోజ్ చేయాలి అంటే ఏముండాలి? మస్ట్. ఓకే. డిస్క్లోజ్ చేస్తే ఏదన్నా ఫుల్ డిస్క్లోజ్గా చేయాలి. ఓకే. ఇన్స్పెక్షన్ కంప్లీట్ అవ్వాలి. ఎన్ని డేస్లో అంటే 15 డేస్లో ఇన్స్పెక్షన్ కంప్లీట్ అవ్వాలి. ఇది సిపిసిలో ఉంది. ఇన్స్పెక్షన్ కంప్లీటెడ్ వితిన్ 15 డేస్. డినైల్ మస్ట్ బీ. డినైల్ ఎలా ఉండాలి అంటే స్పెసిఫిక్ ఉండాలి. ఇది కూడా మన సిపిసి నుంచే. డినైల్ మస్ట్ బీ స్పెసిఫిక్ ఉండాలి. ఓకే. ఎలక్ట్రానిక్ రికార్డ్ అడ్మిసిబుల్ అండర్. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అడ్మిసిబుల్ ఉంటాయి. అవి ఎందులో అంటే ఎవిడెన్స్ యాక్ట్లో. ఫాల్స్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ ట్రూత్ అట్రాక్ట్స్. ఎలా అంటే దానికి పర్జురీ అవుతుంది. ఓకే. అవి చూడండి. కమర్షియల్ అపిలేటివ్ కోర్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ అంటే సింగిల్ జడ్జ్. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి మీకు అన్నీ రావాలి ఆన్సర్స్. హైకోర్ట్ మస్ట్ హ్యావ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఎందులో ఏ రిలేటెడ్ మ్యాటర్స్కి హైకోర్ట్ దగ్గర ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది అంటే మనకు కమర్షియల్ డివిజన్ గురించి. ఓకే. కాస్ట్ ఇంక్లూడ్లో ఏమేమి వస్తుంది అంటే లాయర్ ఫీజు వస్తుంది, కోర్ట్ ఫీజు వస్తుంది, విట్నెస్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. విట్నెస్ ఎక్స్పెన్సెస్ అంటే విట్నెస్ వస్తాయి కదా, ఏదన్నా ఆటో బైసైకిల్ ఏదన్నా తీసుకొని వస్తాయి కదా కోర్టుకి, అది ఎక్స్పెన్సెస్ అన్నట్టు. ఓకే. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ దానికి అంటాం. ఓకే. డి. సమ్మరీ జడ్జ్మెంట్ ఫైల్ ఎక్కడ చేస్తామంటే మేము బిఫోర్ ది ఫ్రేమింగ్ ఇష్యూ. ఓకే. సమ్మరీ జడ్జ్మెంట్ ఫైల్డ్ బిఫోర్ ది ఫ్రేమింగ్ ఇష్యూస్. ఆబ్జెక్ట్ ఏముంది ఈ యాక్ట్ది అంటే టైమ్లెస్ డిస్పోజల్ కావాలి కాబట్టి మేము దీనిది ఆబ్జెక్ట్ ఉంది టైమ్లెస్ డిస్పోజల్. ఓకే. యాక్ట్ అమెండెడ్ ఆర్డర్. యాక్ట్ని అమెండ్ చేస్తుంది ఆర్డర్. అది ఏంది అంటే ఈ యాక్ట్ ఏమేమి అమెండ్ చేస్తుంది, మన సిపిసిలో అమెండ్మెంట్ ఏమేమి చేస్తుంది అంటే ఆర్డర్ 6ని, ఆర్డర్ 13A అండ్ ఆర్డర్ 15A అన్నిటికీ అమెండ్ చేస్తుంది ఈ ఆర్డర్. మన ఈ యాక్ట్ ట్రాన్స్ఫర్ అప్లైస్ టు. ఈ ట్రాన్స్ఫర్ ఎక్కడ అప్లై అవుతుంది అంటే స్పెసిఫైడ్ వాల్యూకి. ఓకే. స్ట్రిక్ట్ టైమ్ లైన్ ఉంది కదా, దాన్ని ఏది ప్రివెంట్ చేస్తుంది అంటే అది చేస్తుంది డిలే కాకుండా చేయడానికి ఇది స్ట్రిక్ట్ టైం లైన్ పెట్టిండ్రు అన్నట్టు. ఓకే. లాస్ట్ మేజర్ అమెండ్మెంట్ ఎప్పుడైంది అంటే మనకు 2018లో మేజర్ అమెండ్మెంట్ అయింది. ఇది 2018లో మేజర్ అమెండ్మెంట్ అయింది మన కమర్షియల్ కోర్ట్ యాక్ట్లో. ఓకే. ఐ హోప్ గైస్ మీకు నచ్చింది ఈ క్లాస్ అని అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఇప్పుడు వరకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేకపోతే ఏదన్నా మీకు అర్థం కాలేదు ఈ యాక్ట్లో అంటే మీకు అర్థం కాలేనిది క్వశ్చన్స్ అక్కడ కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ ఏదైనా వీడియో వస్తే ఆ నెక్స్ట్ వీడియోలో ఆ ఫస్ట్ డౌట్ని క్లియర్ చేద్దాం. ఆ డౌట్ని సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే యాక్ట్కి వెళ్దాం. ఓకే. వేరే యాక్ట్ స్టార్ట్ చేద్దాం.
కానీ ఫస్ట్ మీరు మీ ప్రయారిటీ ఏం చేయాలి అంటే మీకు ఏం అర్థం కాలేదు ఈ యాక్ట్‌లో, ఓకే, అది కామెంట్ బాక్స్‌లో చెప్పాలి. ఓకే. ఇది ఏందంటే మొత్తం కంప్లీట్ కమర్షియల్ కోర్ట్ యాక్ట్ 2015 ఉంది. ఇది మొత్తం ఫస్ట్ యాక్ట్ నంబర్ నుంచి సెక్షన్ వరకు ఇంకా షెడ్యూల్ కూడా మేము ఆల్రెడీ ఇది ఎంసీక్యూస్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఇవి ఇందులోకెళ్ళే క్వెషన్స్ వస్తాయి. ఒకసారి మీరు రాయలేదు చూడలేరు, లేకపోతే ఏదన్నా వర్క్ ఉంది అంటే కూడా తర్వాత ఫ్రీ టైంలో కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత ఈ యాక్ట్‌లోకెళ్ళి మళ్ళీ వేరే వీడియోస్ రావు. ఓకే. ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో రిలేటెడ్ టు కమర్షియల్ కోడ్స్ యాక్ట్ 2015ది. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది నేను చెప్పింది. ఒకవేళ రాలేదు అంటే నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఏ క్వెషన్ ఏది సెక్షన్ మీకు అర్థం కాలేదు. ఓకే. ఆల్ ది బెస్ట్ గైస్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.